చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, కొంతమంది చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. మీడియాలో వచ్చేటప్పటికి సినిమా పెద్దలు వెళ్ళారు, వీళ్ళు ఎవరో పెద్దలు, నేను అన్నాను బాలకృష్ణ గారు. అది కరెక్ట్ గా నేను చిరంజీవి గారికి చెప్పాను. నేను దాని మీద పెద్ద చర్చ అయింది మా ఇద్దరి మధ్య. వాళ్ళు ఎందుకు వెళ్ళారు? వాళ్ళ సినిమాకి టికెట్ రేట్ పెంచుకోవడానికి వెళ్ళారు. టికెట్ రేట్ పెంచుకోవడం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య కాదు. కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు సార్, అంటే రాజకీయాలకు ఇనిషియల్గా వచ్చినప్పుడు ఆయన నిజంగా నమ్మింది చెప్పాడు. అప్పుడు నమ్మితే ఓట్లు వేయాలి, వీళ్ళంతా చేసి చూపిస్తా అన్నాడు. చేసి మన 100% రిజల్ట్ వచ్చింది. ఇవాళ ఆయన ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు పడుతున్నారు. మరి ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఆయన ప్రశ్నించండి అన్నాడు, నన్ను ప్రశ్నించండి అని అనలేదు ఎప్పుడన్నా. మీరు సమాజాన్ని ప్రశ్నించండి, నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు? తిరుపతిలో ఒక సభ పెట్టారు, రా ఎన్టీఆర్ అని. రాజకీయాల్లో అతనిది ఎలా ఉంటుంది అంటారు? తెలుగు రాజకీయాల్లో ఖాళీ ఉంది. ఒక వ్యక్తి కావాలి, ఇంటెలిజెంట్ ఫెలో. అతను మాట్లాడటం అయితే డెఫినెట్గా బాగా మాట్లాడతాడు. చాలా మంది ఎన్టీఆర్ రావాలి అని కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎంతో మంది స్టూడెంట్ లీడర్స్ ఉంటారు, ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి కదా. జార్జ్ రెడ్డి గారు ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది? అతను రౌడీ అని, అదని ఇదని ఇలా చాలా మంది చెప్తారు. ఒకవేళ నిజంగా రౌడీ అనుకున్నాం, ఒక రౌడీ గోల్డ్ మెడల్ రావటం అనేది గొప్ప విషయం కదా. యూనివర్సిటీకి వెళ్తే ఫస్ట్ నేమ్ అయిందే. ఎక్కువ టైం పుస్తకాల్లోనే గడిపాడు. చచ్చిపోయే రోజు కూడా నేను లైబ్రరీలో దింపొచ్చాను. జీనా హేతో మర్నా సీకో, కదం కదం పే లడ్నా సీకో. ఇప్పుడున్న యువతరానికి అది ఇంకా రెలవెంట్ అంటారు అసలు? ఎందుకంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. అంటే మీరు విద్యార్థి సమయంలో లైక్ జార్జ్ రెడ్డి గారికి బాగా క్లోజ్గా మూవ్ అయ్యారు అనేది మీరు అనేక సందర్భాల్లో చెప్పారు సార్. పుస్తకం రాశారు కదా సార్, అంటే జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అని ఆయన మీద పుస్తకం. ఆ పుస్తకం గురించి కొంచెం క్లుప్తంగా చెప్పగలుగుతారా సార్? పుస్తకం గీత గారు రాశారు, సిరిల్ వైఫ్. సిరిల్ అంటే జార్జ్ బ్రదర్. సో ఆవిడ రాశారు. అంటే ఇది యాక్చువల్గా ఒక 60 మంది దగ్గర ఇంటర్వ్యూస్ చేశారు, ఓకే, ఇంక్లూడింగ్ మీ. చేసి ఆ ఇంటర్వ్యూస్ అన్నీ కలిపి ఒక సంకలనం లాగా చేశారు. ఇది కాకుండా అతని చైల్డ్హుడ్ అంతా వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ అంతా కలిసి కూర్చొని అనుకుని చిన్నప్పుడుదంతా ముందు ఒక పార్ట్ బాల్యం, ఇక్కడికి వచ్చి చదువుకునేది, కాలేజీలో చేరేదాకా. కాలేజీలో చేరిన కాడి నుంచి మా అందరు ఇంటర్వ్యూలో కలిపి చేసి ఇంట్రెస్టింగ్గా చేశారు బుక్. ఇప్పుడు ఏంటంటే జార్జ్ దగ్గర ఉన్న గొప్పతనం అనుకోండి, లేకపోతే విచిత్రం అనుకోండి, నాకు అతను ట్రాన్స్ఫార్మ్ అయ్యే ముందు, ట్రాన్స్ఫార్మ్ అయినాక కూడా తెలుసు. ముందు మాతో ఉండేవాడు. ఒక కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీలో రెస్టిగేట్ అయినాక వాస్ డిబార్డ్ ఫ్రమ్ ద కాలేజ్ అండ్ అరెస్ట్ వారెంట్ ఉండింది, కేసు ఉండింది. సో అబ్స్కాండింగ్ రోజుల్లో మన ఇంట్లో ఉన్నారు బ్రదర్స్ ఇద్దరు. ఎందుకు సార్, ఏం కేసు ఉండే సార్ అప్పుడు? అటెంప్ట్ మర్డర్ కేసు. ఓకే. అక్కడ హాస్టల్ ఆర్ట్స్ కాలేజీలో చిన్న గొడవ అయింది. గొడవలో పొడిచాడు, అక్కడ కేసు వచ్చింది. ఓకే. సో ఆ టైంలో 6 months 7 months అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇప్పుడు మా ఇంట్లో 2-3 నెలలు 4-5 నెలలు సంథింగ్ ఉన్నాడు. ఇంకా ఎవరింట్లో ఉన్నాడు. ఫార్చునేట్గా ఎక్కడెక్కడ ఉన్నాడో అక్కడక్కడ ఈ కమ్యూనిస్టు సాహిత్యం ఉంది, చదువుకుంటూ మొదలెట్టాడు మా ఇళ్ళలో. చదివి దెన్ అతనికి ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినాక ఈ స్టార్టెడ్ గోయింగ్ టు, ఇక్కడ వైఎంసీలో మోహిత్ సేన్ గారు వాళ్ళు క్లాసెస్ పెట్టేవారు, దానికి వెళ్ళాడు. రకరకాలు చాలామందికి వెళ్ళాడు, మావోయిస్టులతో మాట్లాడాడు. కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని పార్టీల వాళ్ళతోనూ అతను కాన్వర్జేషన్ స్టార్ట్ చేశాడు. చేసినాక అతనిలో ఒక మార్పు వచ్చింది. మనిషి అతని ఆలోచన విధానంలో కొంచెం మార్పు వచ్చింది. ఏ రకమైన మార్పు? టువర్డ్స్ ఈ కమ్యూనిస్ట్ సొసైటీ. ఆ ముందు ఎలా ఉండేది సార్ ఆలోచన విధానం? ఆ ముందు ఊరికే ఉండేది. ఓకే, ప్రోగ్రెసివ్ థింకింగ్, మంచి 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 ఆలోచనలే ఉండేవి. ఇప్పుడు చెడ్డ ఆలోచనలు అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. ఇది వచ్చినాక హీ వాజ్ లీనియంట్ టువర్డ్స్ కమ్యూనిస్ట్ పార్టీ. సో అండ్ హీ వాజ్ ఒక రకమైన చిన్న కన్ఫ్యూజన్ కూడా అంటాం కాదు, ఇటు మార్క్సిస్ట్ దాంట్లోకి వెళ్ళాలా, లేకపోతే కమ్యూనిస్ట్ సిపిఐయా, లేకపోతే అది ఇంకా ఎక్స్ట్రీమిస్ట్, అందరితోనూ డిస్కషన్స్ చేశాడు. సో ఎవరికాళ్ళు మా పార్టీలో చేరదాం అనుకున్నాడు అని చెప్తా ఉంటారు ఇప్పుడు కూడా. సో ఇదేంటో చేద్దాం అనుకున్నాడు, అతని మనసులో ఉంది ఎవరికి తెలియదు వాళ్ళకి.
అట్లా ఈ స్టార్టెడ్ ద డిఎస్యు. అది అప్పుడు యాహ్! కరపత్రాల్లోనే ఉండేది. ఇంకా హ్మ్. యాక్చువల్‌గా ఇది అవ్వల. తర్వాత జంపాల దాన్ని టేక్ ఓవర్ చేసి జంపాల పీడిఎస్యు చేసాడు. తర్వాత జంపాల కూడా చచ్చిపోయాడు. హ్మ్. అంటే ఎలా ఉంటుండే సార్ అతని యాక్టివిటీస్ గాని? అతని యాక్టివిటీ చదువే అతనికి. అతను హ్మ్. ఫిజిక్స్‌లో ఎంఎస్సీ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్. ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్తే ఫస్ట్ నేమ్ అయిందే ఉంటుంది. హ్మ్. ఫిజిక్స్‌లో గోల్డ్ మెడల్ రావటం అంటే మీకు అర్థం చేసుకోవచ్చు ఎంత ఉంటుందో. యాహ్! అతను రౌడీ అని, అదని, ఇదని వీళ్ళని చాలామంది చెప్తారు. హ్మ్. ఒకవేళ నిజంగా రౌడీ అనుకుందాం. ఒక రౌడీ గోల్డ్ మెడల్ రావటం అనేది గొప్ప విషయం కదా! కరెక్ట్. అందులో ఫిజిక్స్‌లో, ఎంఎస్సీ ఫిజిక్స్‌లో. హ్మ్. అతను టీచ్ చేసేవాడు. చదువు రాని వాళ్ళకి అందుకే పిల్లలకి ట్యూషన్ చెప్పేవాడు. ఓకే. ఫ్రీగా చెప్పేవాడు. డబ్బులకి తీసుకుని కాదు. హ్మ్. ఇక్కడ ఈ కాలేజ్ సిటీ ఏదో కాలేజ్ ఉండాలి. దాంట్లో హ్మ్. లెక్చరర్‌గా పనిచేశాడు నైట్ ఓకే. చదువుకుంటానే. ఇట్లా రకరకాలు చేసేవాడు. హ్మ్. అండ్ ఎక్కువ టైం పుస్తకాల్లోనే గడిపేవాడు. హ్మ్. చచ్చిపోయే రోజు కూడా నేను లైబ్రరీలో దింపొచ్చాను. ఓకే. ఇంజినీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో దింపొచ్చాను. ఓకే. మీరు లాస్ట్ డే మీరే ఉన్నారు. డ్రాప్ లాస్ట్ చేసి. మినిట్‌లో లేను నేను. ఓకే. యాహ్! యాహ్! 1 అవర్ ముందు వరకు నేనున్నాను. హుహు. పొద్దున 10 నుంచి 1 దాకా కలిసి ఉన్నాం ఇద్దరం. 1:00 తీసుకెళ్ళి యూనివర్సిటీ లైబ్రరీలో దింపుతాను. నాకు ఆకలేస్తుంది భోజనానికి వెళ్తానంటే, హ్మ్. నన్ను లైబ్రరీలో దింపి రానన్నాడు. హ్మ్. లైబ్రరీలో దింపు అన్నాడు. నాతో హ్మ్. వచ్చుంటే ఇద్దరం శుభ్రంగా మళ్ళీ కలిసి వచ్చేవాళ్ళం. హ్మ్. అతన్ని యూనివర్సిటీ లైబ్రరీలో దింపి నేను వచ్చేసాను. హ్మ్. మరి ఎవరు చెప్పారో తెలీదు. ఎందుకొచ్చాడో తెలీదు. ఎవరో మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. ఎందుకంటే యాక్చువల్‌గా అంత ముందు రోజు నేను ఈ ఏ హాస్టల్‌లో అయితే అతను చంపేశారో, యెస్. ఆ హాస్టల్‌కి క్యాన్వాసింగ్‌కెళ్ళా నైట్. ఓకే. ఒక్కడినే ఎళ్ళా. నేనును ఇంకో ఫ్రెండ్ ఇంకో నా క్లాస్‌మేట్ ఇద్దరం క్యాన్వాస్ చేసుకుంటున్నాం. ఈళ్ళంతా గొడవ చేస్తున్నారు. ఎవరైతే చంపేశారో వాళ్ళు అంతకు ముందు 10 రోజుల నుంచి ఉన్నారక్కడ. హుహు. మా ఎనకాల పడి గొడవ చేస్తా ఉన్నారు. బూతులు, గీతులు ఏం తిడుతున్నారు. మేము రియాక్ట్ అవ్వకుండా మా పని మేము చేసుకుంటూ వెళ్ళాం. ఆల్మోస్ట్ గంటన్నర పైనున్నాం. గంటన్నర మమ్మల్ని అరెస్ట్ చేశారాళ్ళు. హుహు. బట్ మా సైడ్ నుంచి రియాక్షన్ లేదు. అసలు మాటే లేదు. సో, వచ్చేసాం. తిరిగొచ్చేసాం. అయిపోయింది. ఈయన పొద్దున ఎందుకెళ్ళావో తెలిసింది ఎవరో చెప్పారంట. "నువ్వెందుకెళ్ళావు రాత్రి అట్ట ఎళ్ళకూడదు గదా! హ్మ్. ఒంటరిగా ఎందుకెళ్ళావు? ఇంకోసారి ఎప్పుడైనా ఎళ్తే నన్ను తీసుకెళ్ళు" ఇయన్నీ చెప్పాడు నాకు. హ్మ్. చెప్పాడు. చెప్పినాక తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చాను. మరి ఇన్ని చెప్పినాడు ఎందుకు వెళ్ళాడో అక్కడికి తెలీదు నాకు. ఎందుకు హ్మ్. తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? అది రకరకాలుగా పేర్లు చెప్తా ఉంటారు. ఎవరు తీసుకెళ్ళారో తెలీదు నాకు. హ్మ్. ఎళ్లారు. ఎళ్ళినాక మర్డర్ చేశారు. ఎట్లుండే సార్ అప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉండే? ఎప్పుడు? నెక్స్ట్ డే మీకు ఇమ్మీడియేట్‌గా ఈ న్యూస్ తెలిసినప్పుడు ఎలా నెక్స్ట్ ఉండే? డే కాదు. నేను సినిమాకెళ్ళా యాక్చువల్‌గా. ఆయన దింపి నారాయణగూడ తాజ్‌లో భోంచేసి హ్మ్. సంగం టాకీస్‌లో సినిమా చూస్తానికెళ్ళా. ఓకే. 'సోమరిపోతురు' సినిమా వస్తే హుహు. చూస్తానికెళ్ళా. అందులో చలం గారు నిద్రపోతా ఉన్నాడు. ఇంటర్వెల్‌లో లేసి లాభం లేదు ఈయన నిద్ర లేవడని నేనొచ్చేసా. వచ్చి ఇంటికెళ్ళకుండా మళ్ళీ కారు వెనక్కి తిప్పా. ఓకే. యూనివర్సిటీకెళ్తున్నాను. ఆంధ్ర మహిళా సభ దగ్గరికొచ్చేసరికి మా పిల్లలు కొంతమంది రిటర్న్ వస్తున్నారు. తిరిగొస్తున్నారు. పరిగెత్తుకొస్తున్నారు. వాకింగ్ అక్కడి నుంచి. హుహు. నా కారు ఆపారు. "అన్నా ఎళ్ళొద్దు. జార్జిని యేసేశారు. నువ్వు వెళ్తే నిన్ను కూడా యేసేస్తారు. నువ్వు వెళ్ళొద్దు" అన్నాను. అట్టెట్ట వెళ్ళకుండా ఉంటాంరా అని చెప్పి నేనెళ్ళా. ఈళ్ళెవరు రాలేదు. ఒక్కడినే ఎళ్ళా. ఒక్కళ్ళే? ఆ! వెళ్తే ఎళ్ళేటప్పటికి తీసుకెళ్ళిపోయారు. బాడీ కూడా తీసుకెళ్ళిపోయారు. ఈళ్ళంటే యూనివర్సిటీ హాస్టల్ నుంచి ఇక్కడ మహిళా సభ దాకా వచ్చారంటే హ్మ్. ఆల్మోస్ట్ 45 మినిట్స్, 1 అవర్ ట్రావెల్ చేసి ఉంటారు కదా! యాహ్! నడిసే వచ్చేసినట్టున్నారు ఆళ్ళు. ఆ భయంలో పరిగెత్తుకుంటూ. హ్మ్. సో అంటే మీకెక్కడ రిస్క్ అనిపించలేదా సార్? హ్మ్. మీకు రిస్క్ అనిపించలేదా ఆ మొమెంట్‌లో? ఆ వయసులో ఏం తెలుసు మనకేం తెలీదు కదా! హ్మ్. వెళ్ళిపోయాం. వెళ్ళేసరికి లేరు. పోలీసులున్నారు. పోలీసుల ముందే జరిగింది యాక్చువల్‌గా మాట. పోలీసుల ముందే? పోలీసుల ముందే ఉంది. పోలీసులంతా అంతకుముందు వీళ్ళు మేము కంప్లెయింట్ ఇచ్చాం. అందుకని పోలీసులు వచ్చి ఉన్నారక్కడ. ఓకే. పోలీసులు అక్కడున్నారు. ఆల్రెడీ 2, 3 డేస్ నుంచి పోలీసులున్నారు. హ్మ్. ఉండగానే జరిగింది. ఆళ్ళు చూస్తా ఉండగానే జరిగింది. ఎందుకంటే ఎంతోమంది స్టూడెంట్ లీడర్స్ ఉంటారు. ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి కదా! ఎంతోమంది అమరులవుతుంటారు. జార్జ్ రెడ్డి గారు ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది తన మర్డర్‌కి? అంటే 'జార్జ్ రెడ్డి' ఒక హీరోయిక్ ఫిగర్. సినిమా హీరోలని మనం అనుకుంటామే. హ్మ్. అలాంటిది వాడు 5 అడుగుల 6 అంగుళాల మనిషి. హ్మ్. ఒక 20 మంది వస్తే ఆపగలడు ఒక ఒంటరిగా. ఓకే. హ్మ్. అంత శక్తి ఉన్నాడు. ఫిజికల్లీ గూడా స్ట్రాంగ్ ఉంటారు. ఫిజికల్లీ కూడా వెరీ స్ట్రాంగ్. హ్మ్. సో, వాడి దురదృష్టం ఆ రోజేంటంటే రెండో మనుషులు ఎవరు లేరు. మామూలుగా సిరిల్ గాడు అంటే సిరిల్ అంటే వాళ్ళ తమ్ముడు. హ్మ్.
మిగిలిన వాళ్ళంతా ఉన్నారు. మైపాల్ రెడ్డి అని ఇంకొక అతను. హ్మ్. వీళ్ళెవరో ఒకళ్ళు ఉంటారేమట. హ్మ్. ఆ రోజు వీళ్ళందరూ ఏదో పెళ్ళికో దేనికో వెళ్ళారు వీళ్ళంతా. అందుకని ఈడొక్కడే మిగిలిపోయాడు. నేను వాడిద్దరమే ఉన్నాం ఆ రోజు. సో, నేనుంటే నాకంత శక్తి లేదు గానీ, ఆళ్ళుంటే గ్యారంటీగా ఆపగలిగేవారు. హ్మ్. జరిగేది. చచ్చిపోయే పరిస్థితి ఉండేది. ఆళ్ళెవళ్ళు లేరు. సిరిలాళ్ళు పర్టిక్యులర్‌గా లేకపోవటం ఇబ్బందయింది. హ్మ్. అంటే అసలు ఎళ్ళనిచ్చేవారు కాదేమో, ఎళ్ళినా ఇంకో రకంగా ఉండేది. హుహుహు. అంటే ఈ స్లోగన్ అన్నారు గదా సార్! లైక్ జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పే లడ్నా సీఖో. ఇప్పుడున్న యువతరానికి అది ఇంకా రిలవెంట్ అంటారా సార్? హుహు. ఎందుకంటారు సార్? హ్మ్. మనం కరప్ట్ అయిపోయాం లైఫ్‌లో. హ్మ్. వి ఆర్ నాట్ హియర్ టు ఫైట్ ఫర్ ద లైఫ్. హ్మ్. ఇప్పుడు జీవితం కోసం పోరాడమన్నాడు ఆడు. హ్మ్. జీనా అయితే మరణా సీకు చావటం చచ్చైనా బతకమంటున్నాడు. హ్మ్. మనం బతకటం కోసం చచ్చిపోతాం తప్ప చచ్చిపోయి బతకం. హ్మ్. అంటే మనం దేనికోసమైనా కాంప్రమైజ్ అవ్వగలం. అంటే హ్మ్. మనం చచ్చిపోయినా పర్లేదు కానీ బ్రతకటం రాజులాగా బతకాలనేది దాని అర్థం. హ్మ్. ఇక్కడ మనం అట్లా కాదు. బతకటం కోసం ఏదైనా ఏ చండాలమైనా చేయొచ్చు కదా! ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకా అది ఎట్ట వర్కౌట్ అవుతుంది. హ్మ్. 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 సో, అది నమ్మినోళ్ళు నమ్ముతారు. హ్మ్. బట్ తక్కువుంటారు. హ్మ్. ఆ మాట ఏమైనా చెప్తే పిచ్చోళ్ళు అంటారు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఒకానొకప్పుడు మనం స్కూటర్ కొనలేకపోయేవాళ్ళం. హ్మ్. ఇల్లు కొనలేకపోయేవాళ్ళం. ఏది కొనలేకపోయేవాళ్ళం. ఇవాళ ఈ లోన్‌లు, గీన్‌లు వచ్చేసి స్కూటర్ ఈఎంఐలు వచ్చేసినాక స్కూటర్లు కొనేస్తున్నాం. హ్మ్. కార్లు కొనేస్తున్నాం. ఇల్లు కొనేస్తున్నాం. అందరూ కొంటున్నారు. అంటే లోయర్ మిడిల్ క్లాస్‌ని బాగా తయారు చేసి వాళ్ళని అప్పుల్లో పెట్టి కూర్చోబెడుతున్నాం. హ్మ్. పూర్వకాలం ఎందుకు కొనలేకపోయేవాళ్ళం? మనం అప్పులు చేయటానికి భయపడేవాళ్ళం. ఇప్పుడు అప్పులు చేయటానికి మనల్ని ఎంకరేజ్ చేసి అప్పులు చేసి ఇంకా, ఇంకా, ఇంకా అయిపోతున్నాం. హ్మ్. ఈ అప్పులు చేస్తున్నాం. టాక్స్‌లు గవర్నమెంట్‌కి ఒక పక్కన టాక్స్‌లు కడుతున్నాం. అప్పులు కడుతున్నాం. హ్మ్. అల్టిమేట్‌గా నీకు నెల జీతం వచ్చినాక ఏం మిగిలేదట్లేదు. మళ్ళీ అప్పులు చేస్తున్నాం. క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు ఈ అప్పు చేయటానికి. క్రెడిట్ కార్డులో మళ్ళీ అప్పు చేస్తున్నాం. హ్మ్. నెల తిరిగేసరికి ₹1,00,000 వచ్చే వాళ్ళకి కూడా నీకు ఎదురు క్రెడిట్ కార్డులో అప్పు ఉంటుంది. హ్మ్. ఆ పరిస్థితిలో బతుకుతున్నారు. సో, అది సుఖంగానే ఉంది మనకి ఒక రకంగా. పూర్వకాలం ఏంటంటే ఎండిన కడుపు ఉండేది. ఇప్పుడు ఎండిన కడుపు ఉంటల్లా. ఉంటుందేమో తెలీదులే. ఉంటలేదని అంటం కాదు. హ్మ్. ఇక్కడ ఎక్కడ చూసినా గానీ ఫ్రీగా అన్నదానాలు చేస్తా ఉంటారు. హ్మ్. అవును సార్. అక్కడ చూస్తుంటే కొట్టుకుంటూ ఉంటారు జనం మరి. ఎందుకు కొట్టుకుంటున్నారు? అందరూ మోటార్ సైకిళ్ళు మళ్ళీ. అవును. కరెక్టే. నాకు అర్థం కానిదేంటంటే నేను ఇక్కడ బంజారా హిల్స్‌లో అనుకుంటా. హ్మ్. అక్కడ రెడ్డి గారు రోజు భోజనాలు పెడతారంటే అటు చూస్తానికెళ్ళా. హ్మ్. ఎళ్తే అన్ని మోటార్ సైకిళ్ళు పెట్టున్నాయి. హ్మ్. 500, 600 మంది తింటున్నారు. హ్మ్. రూ. 5 భోజనం దగ్గర కూడా కార్లు కూడా ఉంటాయి అక్కడ. హ్మ్. ఇప్పుడు ఆంధ్రాలో కూడా అన్న క్యాంటీన్ దగ్గర జనం కుప్పలు కుప్పలుగా ఉంటారు. హ్మ్. మరి ఈళ్ళందరూ మళ్ళీ కార్లు, గీర్లు ఇంత మెయింటైన్ చేసి రూ. 5 భోజనానికి ఎందుకు కక్కుర్తి పడతారు? నాకు అర్థం కాదు. ఫ్రీ భోజనానికి కక్కుర్తి పడతారు. హ్మ్. ఇది కక్కుర్తనాలా? లేకపోతే నిజంగా లేదా? నిజంగా మనం అందరం ఇంత షైన్ అవుతుంటే 80,00,00,000 మందికి ఆయన బియ్యం ఎందుకు ఇస్తున్నాడు? హ్మ్. పీఎం గారు. 80,00,00,000 మందికి బియ్యం ఇస్తున్నారు. ఫ్రీ హ్మ్. బియ్యం ఇస్తున్నారు. హ్మ్. మరి పావర్టీ లేదంటున్నాం మనం ఒక పక్కన. హ్మ్. పావర్టీని పారదోలామంటున్నాం. సో, ఇయన్నీ ఒకదానికి పొంతన లేని పనులు. మనం ఇవాళ చక్కటి బట్టలేసుకుంటున్నాము. మోటార్ సైకిళ్ళ మీద తిరుగుతున్నాం కాబట్టి బాగున్నాం అనుకోవచ్చు. హ్మ్. అయితే కొంతమంది ఇంకా పైనోళ్ళు కారులో తిరుగుతున్నాం కాబట్టి బాగున్నాం అనుకోవచ్చు. ఆడు కారులో పెట్రోల్‌కి డబ్బులు ఎతుక్కుంటం ఉంటుంది పొద్దున్న లేస్తే. అట్లాగే ఈఎంఐలు కడతానికి ఎతుక్కోవటం ఉంటుంది. ఈ కిందాళ్ళు కిందగుండే పనులుంటాయి. హ్మ్. ఇప్పుడు మా ఇంట్లో పనులు చేస్తా ఉంటారు 5,000, 4,000కి. హ్మ్. ఆళ్ళ భర్తలో, పిల్లలో వచ్చి మోటార్ సైకిల్ మీద తీసుకెళ్తుంటారు. హ్మ్. ఈళ్ళింత ఉంది కదా! ఎందుకు దీనికొస్తారు మోటార్ సైకిల్, కారు ఉంది కదా! అంటాను నేను. ఆళ్ళకి లేదు 4,000కి ఎందుకు పని చేస్తారు? ఉంటే ఎందుకు పని చేస్తారు? హ్మ్. సింపుల్ లాజిక్ కదా! హ్మ్. సో, అంటే మనకి ఫెసిలిటీ పెరిగిపోతుంది. ఫెసిలిటీస్ పెరిగిపోయి మనం బాగానే ఉన్నామని అనుకుంటున్నాం. అనే భ్రమలోకి మనల్ని తీసుకెళ్ళిపోయారు. హ్మ్. ఇందాక మీరు కమ్యూనిస్టులు ఎందుకు చచ్చిపోయారు? కమ్యూనిస్టులు ఈ సమానం చచ్చిపోయిందంటే హ్మ్. నాకు సుఖం వచ్చేసింది. సుఖాన్ని ఇచ్చేసాం. హ్మ్. సుఖం ఎలా వచ్చిందనేది నువ్వు అడగట్లా. హ్మ్. ఇప్పుడు సుఖం వచ్చింది కాబట్టి నడిచిపోతుందంతా. హ్మ్. హ్మ్. సో, మనల్ని తీసుకెళ్ళి ఒక దాంట్లో తోసేసారు మోసలోకి. సో, ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు లడ్నా సీకో.
ఐ డోంట్ వాంట్ డర్నా సీఖో. సో, ప్రాక్టికల్ అప్రోచ్ వచ్చేసిందనమాట. సూపర్ స్టార్ 'కృష్ణ' గారి గురించి, అతని పర్సనాలిటీ గురించి చాలామంది అప్రిషియేట్ చేస్తారు. అవును. అంటే ఆయన ఎక్కువ పబ్లిక్‌లో ఇంటరాక్ట్ అవ్వకపోయేది. అవును. కొంచెం రిజర్వ్డ్‌గా ఉండేది. అవును. అప్పటికి కూడా చాలా అభిమానం ఉంటుంది సార్. అవును. ఎందుకు సార్? అంటే మీ అనుభవం గూడా ఉంది కదా సార్ అతనితో. పబ్లిక్‌లో ఇంటరాక్ట్ అవ్వటం ఏ హీరోను ఇంటరాక్ట్ అవ్వడు పబ్లిక్‌లో. కరెక్ట్ సార్. రామారావు గాని మిగిలిన ఏ ఆర్టిస్ట్‌లైనా గాని రామారావుకేమో రోజు తిరణాలకు వచ్చినట్టు వచ్చి యెస్. దండం పెట్టి వెళ్ళిపోయేవారు ఆయనకి. దేవుడికి పెట్టి. దివ్య దర్శనంలా ఉండేది. తిరుపతి వరకు భక్తులంతా అక్కడికి వచ్చి ఆగేవారు దండం పెట్టి. సో, కృష్ణ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఫ్యాన్స్ పెరిగారు. బాగా ఎక్కువ యెస్. ఫ్యాన్స్ ఉంటారు. సో, ఇప్పుడు రెగ్యులర్‌గా రావటం, పోవటం ఉంటుంది. యెస్. ఈయన కూడా రిలీజ్ వచ్చినప్పుడల్లా సినిమాకి వెళ్ళేవాడు. థియేటర్స్‌కి అవును వెళ్ళేవాడు. సార్. సో, అట్లా ఇంటరాక్షన్ ఉండేది. లేదు అనేది ఏం లేదు. మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే ఈయన ఎక్కువ యెస్. కలిసేవాడు. హుహుహు. యాహ్! సార్. అంటే అతని పర్సనాలిటీ ప్రకారము అంటే మీకు వాట్ ఆర్ ద లెర్నింగ్స్ సార్? అంటే ఒక యువతరానికి 'కృష్ణ' గారి నుంచి నేర్చుకోవడానికి. అంటే ఆయన లివ్ అండ్ లెట్ లివ్ కైండ్ ఆఫ్ మనిషి. యెస్. సో, నేను నాతో పాటు అందరూ బాగుండాలనుకునే తత్వం. సో, అది ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ కోఆపరేట్ చేసి బయటపడేద్దాం అనే ఫీలింగ్ ఉండాలి. ఎప్పుడు నేను అని ఉంటుందో కష్టం అనేది ఆయన దగ్గర మేము నేర్చుకుంది. అందరూ అట్లా ఉండాలని నేను అడగను. హూ ఆర్ వి టు సే హౌ యూ షుడ్ బిహేవ్ అని యెస్. చెప్తానికి కష్టం కదా! యెస్. సో, ఆయన మాత్రం అది పాపం అందరూ బాగుండాలి అనుకున్నాడు. ఆయనే దెబ్బతిన్నాడు గానీ ఎదుటి వాళ్ళు చాలా తక్కువ మంది దెబ్బతిన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళినవాళ్ళం. 'ఎన్టీ రామారావు' గారి గురించి కూడా మెన్షన్ చేశారు కదా సార్. హ్మ్. అంటే తెలుగు రాజకీయాల్లో గాని, తెలుగు సినీ పరిశ్రమలో గాని అతని పేరనేది చిరస్థాయిగా నిలుస్తుంది సార్. అంటే ఎందుకు ఇంత ఫెనామినా సార్? అంటే అతని పేరు పైన ఇన్ని సంవత్సరాలైనా, ఇన్ని డెకేడ్స్ అయినా సినీ పరిశ్రమలో గాని, రాజకీయంగా గూడా ఒక లెగసీ క్రియేట్ చేశారు. అంటే తన పర్సనాలిటీలో మీకనిపిచ్చింది వాట్ ఈస్ దట్ స్పెసిఫిక్ క్యారెక్టర్ సార్? ఆయన చేసిన పాత్రల వల్లో ఏమో తెలీదు గానీ ఆయన మీద ఒక డివైన్ ఫీలింగ్ వచ్చేసింది యాహ్! ఆడియన్స్‌లో, పబ్లిక్‌లో. ఆ జనరేషన్‌లో. సో, అందుకని వాళ్ళ పిల్లలకి అదే ఉంది. ఇప్పుడు వాళ్ళ మనవళ్ళ సీజన్ వచ్చింది. అంటే థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ వచ్చింది. యెస్. సో, బట్ ఆ ఫస్ట్ జనరేషన్‌కి ఆయన మీద ఉన్న డివోషన్ కైండ్ ఆఫ్ వాటెవర్ ఇట్ ఈస్ హ్మ్. అది ఉండటం వల్ల అట్లా ఉంది. పొలిటికల్‌గా వచ్చేటప్పటికి ఆయన చాలా డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొచ్చారు యెస్. పాలిటిక్స్‌లో. తీసుకొచ్చినాక సో, దట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ వాళ్ళ తెలుగుదేశం ఉందంటే ఆయన తీసుకొచ్చిందే కదా! వాళ్ళ స్త్రీలకు ఆస్తి హక్కు గాని, ఇటువంటి యెస్. చాలా రూ. 2 కిలో బియ్యం గాని, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే ఒక మంచి లీడర్ కావాలంటే, అంటే మీరు మీ చాలా ఇంటర్వ్యూస్ కూడా చూసినా ఏంటంటే కమ్యూనిస్ట్ భావాలతో కూడా మీరు కొంచెం దగ్గరగా ఉంటుంది మీ ఆలోచన విధానం. అండ్ సమాజం పట్ల కూడా ఒక మంచి అవగాహన కూడా ఉంటుంది కదా సార్. అంటే ఒక రాజకీయ నాయకుడికి, ఒక లీడర్‌కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ నేను కమ్యూనిస్ట్ భావాలు కాదు. నేను మానవతావాదిని. యెస్. మనుషులంతా బాగుండాలనుకోవటం. యెస్. నేను కమ్యూనిజంలో కూడా అదే ఉందని నేను నమ్ముతాను. మిగిలిన వాళ్ళు చాలా రకరకాలు చెప్తారు అది యెస్. అనుకోండి. మంచి లీడర్ కావటానికి నలుగురు మంచి కోరుకునేవాడు మంచి లీడరు. కరెక్ట్. ఇప్పుడు రాజకీయ నాయకులు నేనెంత పెరుగుతాను అనుకునేవాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు. హ్మ్. గతంలో రాజకీయ నాయకులు వాళ్ళంతా వాళ్ళ ఆస్తులు ఇచ్చేసి వచ్చారు రాజకీయాల్లోకి. వాళ్ళు ఆస్తిపరులు వచ్చినారు. రాజకీయాల్లోకి వచ్చినాక పాపర్స్ అయిపోయారు ఆళ్ళు. అవును సార్. చచ్చిపోయేటప్పుడు లేకుండా చచ్చిపోయినోళ్ళు చాలామంది నాయకులున్నారు ఆ రోజుల్లో. హ్మ్. ఈ రోజుల్లో రూపాయి లేకుండా రాజకీయ నాయకుడయ్యి ఇవాళ కోట్లుకొచ్చి పైకెళ్ళిపోయినోళ్ళు చాలామందున్నారు. యెస్. అది రాజకీయం నౌ ఇట్ ఈస్ ఎ బిజినెస్. హ్మ్. ఒకప్పుడు రాజకీయం అంటే త్యాగం. దేశం కోసం నేను చేస్తున్నాను, సమాజం కోసం నేను చేస్తున్నాను అన్నవాడు రాజకీయ నాయకుడు, లీడర్ అయ్యాడు. హ్మ్. వాళ్ళు రాజకీయ లీడర్స్ వాళ్ళు. ఇప్పుడు రాజకీయ నాయకులు బిజినెస్ మెన్. హ్మ్. ఇందాక మీరు మెన్షన్ చేశారు. అంటే కమ్యూనిస్ట్ భావం అనేది మానవత్వవాదానికి దగ్గరగా ఉంటుందని. బట్ ఇంత మంచి ఐడియాలజీ లైక్ సమాజం పట్ల ఓ మంచి చేయాలనే ఒక ఐడియాలజీ ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయింది. అండ్ రీసెంట్‌గా యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా ఇండియాలో మావోయిజం గాని, కమ్యూనిజం, నక్సలిజం లేకుండా చేస్తాము. అవును. ఆల్మోస్ట్ అది డెసిమేట్ అయిపోయిందని కూడా అవును. స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఈ భావాన్ని ఇన్ని సంవత్సరాలు బాగా ప్రజల్లోకెళ్ళింది. ఎస్పెషల్లీ గ్రామాల్లో. ఎందుకు దాని సక్సెస్‌కి కారణం ఏంటి? అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫెయిల్యూర్‌కి కారణం ఏంటి? కమ్యూనిస్టులు ఎప్పుడైతే ఉన్నారో మానవతావాదం నుంచే ఉండుంటే బాగుండేది వాళ్ళు.
వాళ్ళు దే స్టార్టెడ్ ఫాలోయింగ్ రష్యాని కొంతమంది, చైనాని కొంతమంది ఫాలో అయ్యి, వీళ్ళు మన సిస్టమ్‌కి అడ్జస్ట్ అవ్వాలి. మన కష్టాలు, నష్టాలు మన ప్రజలు మన దేనికి ఉండాలి. వీళ్ళు ఎంతసేపు ఆ పుస్తకాలు చదివి అయ్యేయో మాట్లాడి ఇంగ్లీష్ ఆ భాష అర్థం కాని భాష ఏదో ఏదో నాకు పేర్లు కూడా సరే రావు ఈసరికి. అయ్యేం మాట్లాడి జనాన్ని కన్‌ఫ్యూజ్ చేసి దూరం అయిపోయారు జనానికి. ఇవాళ నాకు కష్టం ఉంది. ఇప్పుడు మొదట్లో ఎందుకు కమ్యూనిస్టులు అయ్యారంటే దున్నేవాడిదే భూమి అన్నారు ఆ రోజు. అందుకని ప్రజలందరూ వచ్చింది. ఇవాళ దేశంలో వాళ్ళకొక గుర్తింపు వచ్చింది. యెస్. అది ఆ రోజు సమస్య కాబట్టి వాళ్ళకి అడ్జస్ట్ వచ్చారు. తర్వాత ఆ సమస్యల మీద పోరాటం చేశారు గానీ, సమస్యలు ఏదో మొత్తానికి కనెక్ట్ అవ్వలేకపోయారు జనం. దాంతో పోయింది. ఆ తర్వాత వచ్చేటప్పటికేంటంటే పెట్టుబడిదారీ విధానం. ఇప్పుడు కమ్యూనిస్టులు అందరూ బాగుండాలి, అందరూ ఒకటిగా ఉండాలంటారు. సో, నాకు స్వార్థం ఎప్పుడైతే పెరుగుతుందో అందరూ ఒకలాగా ఎందుకు ఉండాలి? నేను నా డ్రైవరు, నేను నా ఆఫీస్ బాయ్ ఒకలాగా ఎందుకు ఉండాలా? నేను బాగున్నప్పుడు నేను పెద్దవాడిని, ఆడు చిన్నవాడు ఉండాలి కదా అనే ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. సో, ఎప్పుడైతే మనిషికి స్వార్థం పెరుగుతుందో కమ్యూనిస్టులు కానీ, మానవతావాదం కానీ తగ్గుతుంది. సో, ఇప్పుడు మతం గోల ఒకటి స్టార్ట్ అయిపోయింది. సో, దాంతో అసలు మత ఇది వచ్చిందంటే చాలా బాధేస్తుంది. ఇప్పుడు నిన్న నాకు ఒక వాట్సాప్‌లో ఒక మెసేజ్ చూశాను నేను. ఆల్మోస్ట్ 1000 ఇయర్స్ బ్యాక్, 800 ఇయర్స్ బ్యాక్ ముస్లిమ్స్ వచ్చారు. వాళ్ళొచ్చి ఇన్వైట్ చేసేసారు. చేసి హిందూ మతానికి ద్రోహం చేశారు. తర్వాత మరి 200 ఏళ్ళు, 300 ఏళ్ల కింద ఇంగ్లీష్ వాళ్ళు క్రిస్టియన్స్ వచ్చారు. వాళ్ళొచ్చి హిందూ మతానికి ద్రోహం చేశారు. ఇప్పుడు సెక్యులరిస్టులు ద్రోహం చేస్తున్నారు హిందూ మతానికి. ఇప్పుడు దీంట్లో ఎవరికి ద్రోహం చేస్తున్నారు? ఆ రోజుల్లో ఇన్వేషన్ ఉండేది. ఇన్వైట్ చేశారు. అంటే రాజ్యాలు, రాజులు ఉండేవారు. యుద్ధాలు చేసుకునేవారు. ఇక్కడాళ్ళు, అక్కడాళ్ళు వచ్చారు. వాడొచ్చాడు, గెలిచాడు, చేశాడు. ఆయన్ని మనం ఎళ్ళగొట్టకుండా మనలోనే వాళ్ళతో కొంతమంది కలిసినోళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు హిందువులే కదా! మరి వాళ్ళు దుర్మార్గులే కదా! తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చినా మన హిందువులే మళ్ళీ దాంట్లోకి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళతో కలిసి కుమ్ముక్కయ్యి దేశాన్ని అమ్మేశారు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ సెక్యులరిస్టులు అనేవాళ్ళు ఏమంటారు? వాళ్ళు వచ్చి 1000 ఏళ్ళు అంత 2000 ఏళ్ళు అయిపోయింది. 1000 ఏళ్ళు అయిపోయింది ఒక జాతి వచ్చి. ఇంకో జాతి, ఇంకో మతం వచ్చి 200, 300 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు ఇన్ టర్న్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఇండియన్స్. మెజారిటీ ఆఫ్ దెమ్ కాదు, ఎవ్రీబడి ఈజ్ అన్ ఇండియన్. ప్రతివాడు భారతీయుడే. ప్రాబ్లీ హిందూ కాకపోవచ్చు. బట్ హిందూ కాకపోయినా నా ఉద్దేశంలో వాళ్ళంతా హిందువులే. ఎందుకంటే ఇక్కడ పుట్టిన వాళ్ళే. ఇప్పుడు ఎవరికి తెలుసు మన డిఎన్ఏ? నేను హిందువులు అనేవాడు డిఎన్ఏ, హిందూ డిఎన్ఏ అని ఎట్లా తెలుసు? కొంతమంది అంటారు అసలు హిందూ మతమే లేదంటారు. ఉందో లేదో నాకు తెలియదు. మనం పుట్టిన కాడి నుంచి హిందువులుగానే ఉంటున్నాం. హిందూ మతం ఏదో బొట్టు పెట్టుకుంటాం, బొట్లు వేసుకుంటాం, పూజలు చేస్తాం, పునస్కారాలు చేస్తాం, ఇవన్నీ చేస్తాం. అలవాటు అయిపోయినాయి ఇవన్నీ. సో చేసేవాడు ఇవాళ నువ్వు చెప్పేదానికి కాదనేసరికి నేను పక్క మనిషి బాగుండాలి అనుకున్నా కానీ నువ్వు దేశద్రోహిని అయిపోయావు, లేకపోతే యాంటీ హిందూ అయిపోవటం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు కదా. హిందువు అనుకున్నప్పుడు మరి మనం చాలా గుళ్ళల్లో ఇప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రానివ్వం, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రానివ్వం, మన మతంలోనే ఉండేది. భారతీయుడు అయినా హిందూ అయినా కానీ వాళ్ళకి నిమ్న జాతి వర్గం, ఇంకో వర్గంలో వాళ్ళు అయితే వాళ్ళని గుళ్ళోకి రానివ్వం. ఇంకేం మతం మరి? అట్లీస్ట్ మతంలోనే ఉండాలి కదా. ఓకే, నేను హిందూని, నా హిందూ మతంలో నా ఉన్న హిందూ సోదరులందరినీ, సోదరీమణులందరినీ సమంగా చూసుకుందాం అంట. అది కూడా లేదుగా. సో ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటుంది. అది వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ మనకు తెలియదు. అంటే మనం మనువాదంలో నుంచి చాలా మార్పులు వచ్చినాయి. ఇంకా మార్పులు తెచ్చుకుని చేసుకోవచ్చు. డెఫినెట్గా ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఒక దేశానికి ఒక చట్టం ఉండాలి. అంత మట్టుకు మాత్రం నేను ఒప్పుకుంటా. 3 మతాలు ఉన్నాయి కాబట్టి మన దేశం బేసిక్గా హిందూ దేశమే ఇది. సో ఈ దేశానికి అది హిందూ చట్టం పెడతావు, ముస్లిం చట్టం పెడతావు, క్రిస్టియన్ చట్టం పెడతావు, నాకు పెట్టుకో. బట్ ఒక చట్టం పెట్టు. యూనిఫామ్ సివిల్ యూనిఫామ్ ఉండాలి.
యూనిఫామ్ లా కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, యూనిఫామ్ రాజ్యాంగం కానీ, లీగల్ వ్యవస్థ. ఎనీథింగ్ షుడ్ బి వన్. ఎస్. రెండోది ఉండకూడదు. ఎందుకు మనం ఎప్పుడైతే మనమే అసమానతలు సృష్టించి ఇంకా అసమానత పెంచుకుని వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవటం ఎందుకు? మనిషికి ద్వేషం అక్కర్లేదు, ప్రేమతో మనం ఏదైనా చేయించవచ్చు. మనం అన్ని కరెక్ట్గా పెట్టుకుందాం. ఇప్పుడు మన పద్ధతికి వాడిని తెచ్చుకోవాలి తప్ప వాడి కోసం నువ్వు వేరే రూల్ పెట్టింది నువ్వు, పెట్టి మార్చింది నువ్వు, వాళ్ళని సెపరేట్ చేసింది నువ్వు. ఇప్పుడు వాళ్ళు దుర్మార్గులు అంటే నువ్వు ఎట్లా కుదురుతుంది? ఈ దేశం నాది అనుకున్నప్పుడు ఈ దేశం మన దేశానికి మన స్వతంత్రం వచ్చిన రోజు మనమే రాసుకోవాల్సిందే. వాళ్ళు తప్పు చేశారో ఉప్పు చేశారో లేదు, ఆ రోజు పరిస్థితుల్లో రాసి ఉంటారు పాపం. ఇవాళ మార్చుకుందాం మనం. లెట్ us set it right. We are doing so many things. మార్చే అవకాశం కూడా ఉంది కదా, చేసుకోవచ్చు. అమెండ్మెంట్ అనే ప్రాసెస్ చేసుకోవచ్చు కదా. సో ఇది చేసుకోకుండా మనం విద్వేషాలు పెంచుకుంటూ పోతుంటే సరైన విషయం కాదు, బాధేస్తుంది. అంటే వీళ్ళు ఏమంటారంటే సార్, ఇన్ని సంవత్సరాలుగా భారతదేశంలో యాక్సెప్ట్ చేసిన కొన్ని వర్గాలు, కొన్ని మతాలకు చెందిన వాళ్ళు భారతదేశాన్ని తమదన్నట్టు భావిస్తలేరు అనేది కూడా ఒక వాదన ఉంది. ప్రతి మతంలోనూ, ప్రతి దేశంలోనూ, ప్రతి మనిషిలోనూ మానవుడు ఉంటాడు, దానుడు ఉంటాడు. అది కాకుండా ప్రతి దాంట్లోనూ ఒక 5% 10% దుర్మార్గులు ఉంటారు. ఆ దుర్మార్గులు ఉన్నారు కాబట్టి అందరూ దుర్మార్గులు అనుకుంటే ఎట్లా? ఇప్పుడు ఏమవుతుంది నీకు, ఆ మతాల్లో ఈ టెర్రరిజం లాంటి యాక్టివిటీస్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, 100% ఉన్నారు. అన్ని మతాల్లో మన దగ్గర కూడా ఉన్నారుగా, అన్ని మతాల్లో ఉన్నారు కదా. టెర్రరిస్ట్ అందరినీ ఒకే రకంగా చూద్దాం, తప్పులేదు. టెర్రరిస్ట్ని చంపేద్దాం, స్పాట్లో షూట్ చేద్దాం. ఆ టెర్రరిస్ట్ ఏ మతం వాడైనా చేసేద్దాం. మళ్ళీ హిందూకి ఒక రూలు, ముస్లింకి ఒక రూలు, క్రిస్టియన్కి ఒక రూల్ ఉండకూడదు. ఏ మతం అయినా ఒకటే చెప్పాలి, చట్టం ఒకటే ఉండాలి, శిక్ష ఒకటే ఉండాలి. శిక్ష మళ్ళీ 2, 3 ఉండకూడదు. అది ఈవెన్ కులానికి కూడా అది వర్తిస్తుంది నా ఉద్దేశంలో. మళ్ళీ కులంలో కూడా ఉండకూడదు. అది ఒక కులం అయితే ఎంత ఉండాలి, ఒక కులం అయితే వదిలిపెట్టాలి, ఇటువంటివి ఉండకూడదు. ఏ కులమైనా ఒకటే, ఏ మతం అయినా ఒకటే చట్టం ఉండాలి. అంటే ఇప్పుడు మానవతా దృక్పథంతో కానీ ఒక ప్రాక్టికల్ లెవెల్లో ఈక్వాలిటీ, ఈక్విటీ ఇవి వినడానికి బాగానే ఉంటాయి, కానీ ప్రాక్టికల్ లెవెల్లో అసలు ఇది సాధ్యం అంటారా? అంటే చాలామంది ఏం విమర్శిస్తారంటే ఇవన్నీ ఉటోపియన్ ఐడియాస్, అంటే ఎవరో రాసుకొని పుస్తకాల్లో రాస్తే అది అక్కడికి వినడానికి బాగుంటుంది, కానీ ఆచరణ సాధ్యం కాదు. ఇది మనిషి యొక్క బేసిక్ ఎసెన్స్ ఏంటంటే డిస్క్రిమినేషన్. ఒకళ్ళు ఎత్తుగా ఉండాలి, ఒకళ్ళని తక్కువగా చూడడం. అదే ఒక సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉంటుంది, ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాంతోనే గ్రోత్కి మోటివేషన్ ఉంటుంది. ఇందాక మీరు అన్నారు, నా డ్రైవరు నేను ఒకలాగానే ఎందుకు బతకాలి, లేదా నా ప్యూను నేను ఒకలాగానే ఎందుకు బతకాలి. అందరం ఒకలాగా ఉంటే ఎదుగుదలకి స్కోప్ ఎలా ఉంటుంది, ఎదగాలనే భావన ఎలా ఉంటుంది అనేది ఒకటి ఉంది కదా సార్. అంటే 2 రకాలమ్మా, 2 రకాల ఆలోచన విధానం. అందరం ఒకలాగా ఉంటే వచ్చే నష్టం ఏమైనా ఉందా? నువ్వు చచ్చిపోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తావా? ఇవాళ రాజులు ఉన్నారు, రాజులు రాజ్యాలు వెళ్ళారు, రాజులే మొత్తానికి ఇది దేశం అంతా వాళ్ళదే, రాజ్యంలో ఉన్న ఇవన్నీ ఇవాళ కూడా పెట్టుబడిదారులు అయిపోతుంది. మెల్లిమెల్లిగా ఎప్పుడైతే కార్పొరేట్స్కి నువ్వు దేశాన్ని అమ్మేస్తున్నావో, వాళ్ళు మోనోప్లైజ్ చేస్తున్నారో, ఆటోమేటిక్గా వాళ్ళు రాజులు అయిపోతారు. నీకు ఎయిర్పోర్ట్లు అయ్యే, పోర్ట్లు అయ్యే, రోడ్లు అయ్యే, ట్రాన్స్పోర్ట్లు అయ్యే, టెలిఫోన్ సర్వీస్ వాళ్ళదే, ఇన్సూరెన్స్ వాళ్ళదే, అన్నీ వాళ్ళే అయిపోయినాక వాళ్ళు రాజు. పూర్వకాలం రాజులకి అన్నీ ఉండేవి. మన నైజాం ఇది అవ్వకముందు ఎయిర్పోర్ట్ అయిందే, రైల్వే స్టేషన్ అయిందే, రోడ్లు అయినాయే, చాలా ల్యాండ్లు అయినాయే. సో ఆటోమేటిక్గా అతను రాజు వద్దని కదా మనం లిబరేషన్ తెచ్చాం. అట్లాగే రాజులందరూ అట్లాగే ఉండేవి. ఇవాళ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, బ్యాక్ టు దట్ క్రానిక్ క్యాపిటలిజం. ఇవాళ బ్యాక్ టు దట్, రాజును కాదన్నాము. ఇవాళ నువ్వు ఏమన్నా కార్పొరేట్ అనేది ఒక సెక్షన్ తీసుకొచ్చి ఈ కార్పొరేట్లు అందరికీ ఇచ్చేసినావు. ఇప్పుడు ఇండియాలో ఒక 4-5 మొత్తం అన్ని సెక్టర్స్లోనూ ఎంట్రీ ఇచ్చేసావు. సో దే ఆర్ కింగ్స్. రేపు ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి. ఆ రాజులు ఉన్నప్పుడు కూడా మనం ఉద్యోగాలు చేసుకున్నాం కదా. రాజులు ఉన్నప్పుడు కూడా మన మంత్రి గారికి ఎక్కువ ఉండేది, రైతుకు వేరే ఉండేది, ఇంకోటి ఉండేది. సేమ్ బతుకుతాం మళ్ళీ. అప్పుడు ఉన్నప్పుడు మనం ఎందుకు మన రాజ్యం మన ఇది కావాలనుకున్నాం, ఇప్పుడు ఎందుకు కాదనుకున్నాం.
సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇది సైకిల్. హుహు. ఆ రోజున ఎవడో వచ్చి మన మీద పెత్తనం చేస్తున్నాడు అనుకున్నాం. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మళ్ళీ ఆడు పెత్తనం చేస్తున్నాడు, మళ్ళీ ఒక రెవల్యూషన్ వస్తుంది. హ్మ్. ఎందుకంటే మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి ఒకళ్ళకి. వెళ్ళటం తప్ప ఒప్ప, అతను కష్టపడ్డాడు, అతను మనకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, అతను తప్పు చేస్తున్నాడు నేను అన్ను. హ్మ్. బిజినెస్ జరుగుతుంది. యాహ్! కానీ ఈ ఎప్పుడైతే డిస్పారిటీ వస్తుందో హ్మ్. న్యాచురల్గా ఒక విప్లవం వస్తుంది. హ్మ్. ఎంత డిస్పారిటీ వస్తుంది, కరోనాకు ముందు కరోనా తర్వాత నువ్వు తీసుకుంటే ఈ ఇనీక్వాలిటీ. ఇన్ఈక్వాలిటీ ఎంత పెరిగింది మనుషుల్లో. ఆక్స్ఫామ్ రిపోర్ట్ ఉంది. వేరియస్ సంస్థల రిపోర్ట్‌లు కూడా చెప్తున్నాయి. మరి అవన్నీ చూసుకుంటే ఏమవుతుంది, ఇదే సిస్టంలో వెళ్తుంటే ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ పెరుగుతుంటే దేశం బాగుపడిపోతుంది అనుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ ఉంటేనే అంటున్నారు. హ్మ్. ఎంతకాలం ఉంటుంది ఈ రియల్ ఎస్టేట్? ఉన్న ల్యాండ్స్ అన్నీ అమ్మేస్తున్నాం, గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ అమ్మేస్తున్నాం. సో అనదర్ 15-20 ఇయర్స్లో యూ విల్ నాట్ హ్యావ్ ఎ సింగిల్ ఇంచ్ ఆఫ్ ల్యాండ్ టు ఆఫ్ ద గవర్నమెంట్. హ్మ్. మొత్తం అమ్మేసావు, హ్మ్. నీది ఏముండదు. నీ గవర్నమెంట్లో ఏముంటుంది? హ్మ్. ఎయిర్పోర్ట్లు నీ కాదు, పోర్టులు నీ కాదు, ఏది నీది కాదు ఇక్కడ. అంటే మీన్ గవర్నమెంట్ కాదు, ఈవెన్ డిఫెన్స్ కూడా సగం బయటికి వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్‌లీ. సో ఇంకేముంది మనకి? హ్మ్. ఎవరి కోసం ఓటేస్తున్నాం? ట్యాక్స్లు మాత్రం కడుతున్నాం. హ్మ్. ట్యాక్సుల దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి మనిషి మీద ట్యాక్స్ పడుతుంది. ఒకానొకప్పుడు ట్యాక్స్ మన అందరికి ఓన్లీ ఇన్కమ్ ట్యాక్సే ట్యాక్స్ కాబట్టి మనకి ట్యాక్స్లు ఉండే కదా. హ్మ్. వాళ్ళు ఎప్పుడైతే జిఎస్టీ వచ్చిందో అడుక్కు తినేవాడు కూడా ట్యాక్స్ కడుతున్నాడు. హ్మ్. రోడ్డు మీద బిచ్చం ఎత్తినవాడు బిచ్చం ఎత్తుకుని ఏదో తింటున్నాడు. వాడికి 10 రూపాయలు, నెల 20 రూపాయలు రోజుకు వస్తే హ్మ్. ఆ 10 రూపాయలతో వాడు ఏదైనా కొనుక్కోవడానికి వెళ్తే విత్ జిఎస్టీ కొంటున్నాడు. సో హీఈస్ పేయింగ్ ట్యాక్స్. యెస్. సో ట్యాక్స్ పే చేయని వాడు ఎవడన్నా ఉన్నాడా భారతదేశంలో? ఇవాళ పీపుల్ ఆర్ సేయింగ్ 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు, 1,50,000 కోట్లు జిఎస్టీ వస్తా. హ్మ్. అందరం కడతానంటే జిఎస్టీ రాకేమవుతుంది? అసలు అది లేని ట్యాక్స్ అది. యెస్. నువ్వు లేని ట్యాక్స్ని తీసుకొచ్చి మా మీద వేసావు, మనుషుల మీద వేసావు. సో ప్రతి మనిషి కడుతున్నాడు. ఇవాళ ఏమంటున్నారు, ట్యాక్స్ కడుతున్నాడు వాళ్ళు కడతారు, కార్పొరేట్లు కడుతున్నారు. మీరు కార్పొరేట్లకి ఏంటవుతుంది? హ్మ్. ఇన్పుట్ అవుట్పుట్లోకి వెళ్ళిపోతుంది. యెస్. బట్ వీళ్ళకి ఇన్పుట్ లేదు, అవుట్పుట్ లేదు. కట్టిందంతా అవుట్పుట్టే అని. అవును సార్. సో ఇవాళ కామన్ మ్యాన్ ట్యాక్స్ ఎక్కువ కడుతున్నాడు. హ్మ్. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ సార్. మిడిల్ క్లాస్ని రోజుకి మేకింగ్ దెమ్ డౌన్. హ్మ్. ఏంటంటే బట్ ఏదో లోన్లు వస్తున్నాయి, కార్లు కొంటున్నాం, ఫ్లాట్లు కొంటున్నాం, ఈఎంఐలు కడుతున్నాం. ఈఎంఐలు కడుతున్నాం బాగానే ఉంది. ఎన్ని రోజులు కడతాం? ఎన్ని రోజుల జీవితకాలం తర్వాత సరిపోదు. ఏమవుతుంది? హ్మ్. పొరపాటున ఏదైనా వచ్చిందనుకోండి, ఇప్పుడు ఏఐ అని బెదిరిస్తున్నారు. ఐ డోంట్ థింక్ ఇట్ విల్. హ్మ్. ఇట్ మైట్ చేంజ్, అంటే ఒక 10% అటు ఇటు అవుతుందేమో కానీ పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. బట్ స్టిల్ ఏదొచ్చినా కానీ అప్పుడు ఏమైపోతారు వీళ్ళంతా? హ్మ్. ఏదో ఒక రకంగా మనం సరి చేసుకుంటూ పోవాలి. హ్మ్. ప్లస్ మీరు అన్నట్టు ఆ కమ్యూనిస్టులు, మానవతావాదం, అందరూ సమానంగా ఉండాలి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మన ఈర్ష్య అండి, అంతకంటే ఏం లేదు. హ్మ్. ఇప్పుడు మీరున్నారు, మీరు ఏఎస్ అకాడమీ పెట్టారు, నేను ప్రొడ్యూసర్ని. హ్మ్. నేను వచ్చి 50 ఏళ్ళు అయింది. నాతో పాటు ఉన్నోళ్ళు ఎక్కడో పైన ఉన్నారు. హ్మ్. నాకు కోపం ఉంటుంది. ఆడెందుకు పైకి వెళ్ళాడు, నేను అంతే కష్టపడ్డాను కదా, ఆడు పైకి వెళ్ళాడు అంటే నాకు ఉంటుంది. యాజ్ ఏ నార్మల్ సిటిజన్. హ్మ్. మీరు ఇక్కడ 30 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద పెట్టారు. హ్మ్. మీరు పెట్టినాక ఈ రోడ్డు అంతా ఐఏఎస్ అకాడమీస్ వచ్చినాయి. హ్మ్. వాళ్ళు వచ్చేసారు, మీకంటే వాళ్ళకి ఎవరికి నలుగురికి ఎక్కువ ఉందనుకోండి, హ్మ్. మీకు కొంచెం కోపం వస్తుంది. వాడేంటి, నేను చెప్పినా నా దగ్గర కూడా 10 మంది అయ్యారు, వాడు పెట్టి వాడెందుకు చేస్తున్నాడు, నేను కదా ముందు. హ్మ్. ఇట్స్ సింపుల్ యాజ్ సచ్. యెస్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అవునవును సార్. సో ప్రతి మనిషికి ఒక రకమైన ఇది వస్తుంది, హ్మ్. బేసిక్ హ్యూమన్ నేచర్ సార్. హ్యూమన్ నేచర్. ఇంతకుముందు పెట్రోల్ గవర్నమెంట్ కింద ఉండేది, ఇవాళ పెట్రోల్ ప్రైవేట్ అయిపోయింది, యెస్. ప్రతిదీ ప్రైవేట్ అయిపోయింది. హ్మ్. మరి వాడు సంపాదించేసుకుంటున్నాడు కదా. హ్మ్. అప్పుడు గవర్నమెంట్కి వచ్చేది, గవర్నమెంట్కి వస్తే మన దగ్గరికి రాకపోయినా మన గవర్నమెంట్లో మనం చేసిన గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి కదా డబ్బులని మనం ఆనందపడేవాళ్ళం. హ్మ్. ఇవాళ అట్లా కాదు కదా. ఒక మనిషికి వెళ్ళిపోతాను, ఈజ్ గెటింగ్ రిచర్ డే బై డే. నాట్ దట్ మనం ఈర్ష్యపడతాం కదా, డే బై డే అంటే డే బై డే మనం ఇంకా కిందకి పోతున్నారు. కామన్ మ్యాన్ ఇస్ బికమింగ్, హ్మ్. కిందకి వెళ్తున్నాడు, యెస్. అతను యెస్. పైకి వెళ్తున్నాడు. సో హ్మ్. డిస్పారిటీ బాగా పెరుగుతుంది కూడా. హ్మ్. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇవాళ కాదు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ప్రాబ్లీ నాట్ దిస్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్. హ్మ్. అంటే ఇప్పుడు మన ఇండియా భారతదేశం ప్రకారం చూసుకుంటే డెమోక్రసీని మనం అవలంబించాం సార్. అంటే డెమోక్రాటిక్ సిస్టమ్‌లో
అన్ని రకాల వ్యక్తులని మనము డెవలప్‌మెంటల్ ప్రాసెస్‌లో తీసుకెళ్ళాలి. దీంట్లో ఇప్పుడు మీరనే దాని ప్రకారం ఏదో ఒక రోజు మళ్ళొక రెవల్యూషన్ వస్తదంటున్నారు. వచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. డిస్పారిటీ పెరిగితే వస్తున్నారా అని మీరు సింపుల్‌గా చెప్పండి. తప్పకుండా వస్తుంది. అదే మరి. రీసెంట్ మోడర్న్ టైమ్స్‌లో గూడా మనం నేపాల్‌లో చూసాము. మిగతా దేశాల్లో చూసాము. వచ్చింది. అంతే మరి. శ్రీలంకలో గాని, ఎక్కడైనా గాని. యాహ్! సార్. అంటే మనం డెమోక్రసీలో ఎక్కడన్నా ఫెయిల్యూర్ అయిందంటారా సార్? ఇండియన్ డెమోక్రసీలో? డెమోక్రసీలో పెద్దగా ఫెయిల్ అవ్వట్లే. మనం ఏంటంటే మనం మోసపోబోతున్నాం. హ్మ్. ఇప్పుడు ఏ రోజున గాని మెజారిటీ రూల్ చేయట్లా దేశాన్ని. రైట్. మెజారిటీ ఎప్పుడు రూల్ చేయలేదు మీరు. ఏదో మొదట్లో కాంగ్రెస్ చేసినప్పుడు మెజారిటీ ఓట్స్ వచ్చినాయి తప్ప, హ్మ్. ఎప్పుడు చూసినా ఇప్పుడు 40%. యాహ్! గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా 40%, 30% కూడా ఉండేది యెస్. కాంగ్రెస్. యెస్. సో అంటే 70% ఆర్ 60% ఆర్ అగైన్స్ట్ ద గవర్నమెంట్, యెస్. రూలింగ్ గవర్నమెంట్. హ్మ్. బట్ దే ఆర్ రూలింగ్ ద కంట్రీ. సో డెమోక్రసీ ఫెయిల్ అయినట్ట, సక్సెస్ అయినట్టు. డెమోక్రసీ అంటే ఫర్ ద పీపుల్ అంటాం, బై ద పీపుల్ అంటాం. బై ద పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యూ, హ్మ్. బట్ యు ఆర్ సిట్టింగ్ ఆన్ ద చైర్. హ్మ్. యు ఆర్ రూలింగ్ ద కంట్రీ. హ్మ్. అండ్ యూ సే దే వర్ సేవింగ్ ది డెమోక్రసీ. సో ఏది కరెక్టు? బట్ డెమోక్రసీలో ఒక ఓటు వచ్చి గెలిచినట్టే కాబట్టి అంటాం. హ్మ్. ఇప్పుడు 4 పార్టీలు ఉన్నాయి కాబట్టి, ఈ నలుగురు గెలిపి ఎక్కువ వచ్చినాయి కాబట్టి, ఒక పార్టీకి ఎక్కువ రాలేదు కాబట్టి, నాకు ఎక్కువ వచ్చినాయి కాబట్టి నేను గెలిచి కూర్చుంటాను. సో అందుకని 2 పార్టీ సిస్టమ్ వస్తే కరెక్ట్ ఏమో అనుకుంటారు. హ్మ్. అలాంటి అడుగులు గూడా ఏస్తున్నారు గదా సార్ కేంద్ర ప్రభుత్వం. డెమోక్రసీలో హేట్రెడ్ పెరుగుతుంది. ఈ హేట్రెడ్ పెరగటంతోనే దేశానికి హ్మ్. మంచిది కాదు. యెస్. చాలా అంటే ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే నువ్వు దేశద్రోహి అనే పరిస్థితి వస్తే, అసలు దేశాన్ని ప్రేమిస్తున్నాను నన్ను నేను ప్రూవ్ చేసుకోవటం ఏంటి? హ్మ్. ఈ కోర్ ఇప్పుడు నువ్వు అండర్‌స్టాండింగ్. అడిగితే నేను జై హింద్ అనాలా? నువ్వు అడగకపోతే నేను అనకూడదా? హ్మ్. ఇప్పుడు మనం అంటాం మనకి ఫ్యాషన్ ఈ దేశం దరిద్ర దేశం, హ్మ్. మనం బతకలేకపోతున్నాం. యాహ్! అది దేశభక్తా? హ్మ్. మరి వాడు హిందువేగా. యాహ్! డబ్బు సంపాదించేసరికి మాటలు కదా. హ్మ్. చాలా మంది ఔట్ మైగ్రేషన్ గూడా ఎళ్ళిపోతున్నారు ఆ, కదా సార్. ఇండియాలో లైఫ్ స్టైల్ స్టాండర్డ్స్ బాలేవు. స్టాండర్డ్ బాగాలేదు. హ్మ్. మరి ఆడు దేశద్రోహి కాదా? నువ్వు ఇండియాలో సంపాదించుకున్నావు కదా, ఇండియాలో స్టాండర్డ్స్ పెంచడానికి ప్రయత్నం చేయి, నీ వంతు కృషి చేయి నువ్వు. వాట్ ఆర్ యూ 10 years బ్యాక్, వాట్ ఆర్ యూ నౌ? వాట్ ఆర్ యూ 20 years బ్యాక్, వాట్ ఆర్ యూ నౌ? హ్మ్. నువ్వు 20 years బ్యాక్ రోడ్డు మీద చెప్పులు కూడా లేకుండా తిరిగి, 20 years తర్వాత నువ్వు పెద్ద బిగ్ మ్యాన్ అయిపోయి, హ్మ్. ఓ ఐ కాంట్ లివ్ దిస్, వాట్ ఇస్ దిస్ స్టడీ హ్మ్. బ్లడీ కంట్రీ అనే యాహ్! మాట దిస్ ఇస్ డర్టీ అట్మాస్ఫియర్ ఇదంతా. అంటే వాడిని కాల్చాలా వద్దా? హ్మ్. కానీ అక్కడికెళ్ళి మనం మంచి స్పీచెస్ ఇస్తాము. ప్రవాసీ భారతీయ దివాస్ పెడతాము. హ్మ్. దేశ సంరక్షకుడిగా లేకుంటే విశ్వగురుగా మనం తీసుకెళ్తున్నామని జెప్తాం. అంటే దట్ ఇస్ ఆల్ ప్రమోషన్ అమ్మా. దాన్ని వీ కెనాట్ సే మనం తప్పు ఒప్పులని మాట్లాడతాం కదా. నేను ప్రమోట్ చేసుకోవాలి. ఇవాళ ఏంటంటే ఇట్స్ మార్కెటింగ్. రైట్. యాజ్ ఐ సెడ్, ఇందాక చెప్పినట్టు ఇట్ హస్ బికమ్ ఎ బిజినెస్. యాహ్! వెన్ ఇట్ ఈస్ ఎ బిజినెస్ వీ హ్యావ్ టు మార్కెట్ అవర్ సెల్స్. ఇట్ హస్ బికమ్ ఎ బిజినెస్ ఫార్ బిజినెస్ మెన్ అగైన్. ఆబ్వియస్. సో ఐ హ్యావ్ టు మార్కెట్ మై సెల్ఫ్. నేను ఏదైనా చెప్తాను. హ్మ్. నమ్మేవాడు తప్పు కానీ చేసేవాడు తప్పు ఏముంది? హ్మ్. ఇప్పుడు ఇది ప్రోడక్ట్ ఉంది. దీనికి నేనేదో మార్కెట్ చేసి చెప్పుకుంటే ఇది ఇంత బ్రహ్మాండం, అంత బ్రహ్మాండం అంటేనే అమ్ముడు పోతుంది. అవును. నేను దానికోసం చెప్తాను. నువ్వు కొనుక్కోవటం నీ బాధ్యత. నేను అట్ ద సేమ్ టైమ్ నేను ప్రెషరైజ్ చేయట్లా. యాహ్! కొంటావా సస్తావా అంటలా. ఇది కొనకపోతే నువ్వు చచ్చిపోతావు అన్నాను తప్ప, హ్మ్. నువ్వు కొంటే బాగుపడతావు అని నేను చెప్పట్లేదు. హ్మ్. కొనకపోతే చచ్చిపోతావు అన్నా. నేను చచ్చిపోతానేమో అని నువ్వు ఇది కొనుక్కుంటున్నావు. కొనుక్కుని నన్ను ఎందుకు మోసం చేసావు? నేనెవడు మోసం చేశాను? నేను డబ్బులకే ఇచ్చాక ఫ్రీకి ఇచ్చాను నీకు అన్నా. రైట్. ఫ్రీకి ఇవ్వాల, డబ్బులకి ఇచ్చాను. హ్మ్. అట్లాగే నువ్వు నాకు ఓటేస్తే నేను గెలిచా. అవును. ఓటైపోతే గెలవను కదా. హ్మ్. అంటే ప్రజల మద్దతు మాకుంది. ఇంతమంది అంతేగా, ఉందిగా, ప్రజలు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఉన్నట్టేగా మరి. ప్రతి రాష్ట్రంలో సపోర్ట్ చేస్తున్నారు. అవును, హ్మ్. ప్రతి ఎలక్షన్‌లో దిగ్విజయంగా ఉందిగా మరి, గెలుస్తున్నారు. తప్పే లేదు. కరెక్ట్, హ్మ్. నిజమే చెప్తున్నారుగా. హ్మ్. దే ఆర్ మార్కెటింగ్ దెమ్సెల్వ్స్, దే హ్యావ్ టు డూ దట్ హ్మ్. అండ్ దే ఆర్ డూయింగ్ గుడ్. యెస్. గుడ్ ఇన్ మార్కెటింగ్ అంటారు. యాహ్! అంటే ఇప్పుడు అంటే మీరన్నారు కదా సార్! ప్రజలు ఓటేస్తున్నారు కాబట్టి వీళ్ళు గెలుస్తున్నారు. ఇప్పుడు ప్రజల దృక్పథంతో చూద్దాము. నేను టీవీ చూసినా, సోషల్ మీడియా చూసినా, న్యూస్ పేపర్ చదివినా, సినిమాలు చూసినా, లేదా ఒక యూనివర్సిటీకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఇదే లార్జర్ నరేటివ్ కనబడుతున్నప్పుడు నిజమేంటి, నిజం కానిదేంటనేది ఎలా తెలుస్తది? అంటే నిజం ఏంటి అనేది ఇప్పుడు నా పర్స్పెక్టివ్‌లో అదంతా అబద్ధం అంటాను. హ్మ్.
వాళ్ళ పర్స్పెక్టివ్‌లో వాళ్ళు నిజం, నేను అబద్ధం. హ్మ్. సో, నన్ను నమ్మిన వాళ్ళకి ఇది, నన్ను నమ్మనోళ్ళకి అది. యెస్. సో, ఏది నిజం అనటానికి మనం కరెక్ట్ కాదు కదమ్మా! హ్మ్. ఇప్పుడు మెజారిటీ నమ్ముతున్నప్పుడు వాళ్ళే కరెక్ట్ ఏమో! హ్మ్. మనకే అనుమానం వచ్చేస్తుంది. యాహ్! సెల్ఫ్ క్వెషనింగ్ మనకు మనకి మొదలవుతది. మనకే అనుమానం వస్తుంది. మనం చెప్తానే ఉంటాం. హ్మ్. తప్పిది అని చెప్తున్నాం. కానీ ఏదో దగ్గర అరే! ఎక్కడో అందరూ ఇలా ఉంటుంది. అనుకుంటున్నప్పుడు హ్మ్. మనమేంటి? మనం ఏమన్నా వ్యత్యాసంగా ఆలోచిస్తున్నామా? లేదా మనలోనే లోపం ఉందా అనేది కూడా వస్తది. మనలో లోపం ఎక్కడుంది? ఊరికే బెదిరిస్తున్నారు, భయపెట్టేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు మన జర్నలిస్టులున్నారు. యాహ్! మనల్ని ఎంత బెదిరిస్తున్నారు? ఓ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని సడెన్‌గా నువ్వు ముస్లిం అంటారు, క్రిస్టియన్ హ్మ్. అంటారు. అన్యోన్ను అరెస్ట్ చేశారు హ్మ్. ఒకతన్ని. ఇప్పుడు ఆహ్, ప్రశ్న రావణ్ అరెస్ట్. ప్రశ్న రావుడిని అరెస్ట్ చేసి యూఏపీఏ చేశారు. హ్మ్. దేశద్రోహి. దేశద్రోహ దేశద్రోహం పెట్టారు. చట్టం. దేశద్రోహం పెట్టారు. హ్మ్. ఈ అమ్మాయి పేరేంటి? తులసి తులసి చంద్రన్ చంద్రన్. వచ్చి హ్మ్. క్రిస్టియన్ అంట. ఆ అమ్మాయిని హ్మ్. కొత్తగా క్రిస్టియన్ అని పెట్టారు. హ్మ్. వీళ్ళంతా ప్రూవ్ చేసుకోవాలా? హ్మ్. అతను క్రిస్టియనో కాదో ప్రూవ్ చేసుకోవాలా? ఈ అమ్మాయి క్రిస్టియనో, హిందువో కాదో ప్రూవ్ చేసుకోవాలా? హ్మ్. ఎందుకు? వాళ్ళు చేసిన తప్పుంటే వాళ్ళ మీద డెఫినిట్‌గా అరెస్ట్ చేయండి. రైట్. తప్పేం లేదు. హ్మ్. బట్ యూపీఏ చట్టం ఎందుకు? హ్మ్. ఆ చట్టంలో ఏం చేశాడు అతను? హ్మ్. అంత దేశద్రోహం ఏం చేశాడు? ఎందుకు అరెస్ట్ చేయాలి? అరెస్ట్ చేసుకో. నువ్వు తప్పు మాట్లాడా అరెస్ట్ చేసుకో. హ్మ్. అరెస్ట్ చేస్తే నువ్వు అందరిని చేయాలిగా? ఇప్పుడు హ్మ్. యూట్యూబ్‌లో పిచ్చి బూతులు మాట్లాడుతున్న వాళ్ళు, మంత్రుల దగ్గర నుంచి అవును. మామూలు వాళ్ళ దాకా ఎవరున్నా గాని అందరిని అరెస్ట్ చేయండి. హ్మ్. అసెంబ్లీలో సాక్షిగా మాట్లాడుతున్నారు కదా! అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, హ్మ్. మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు. హ్మ్. ఏ పార్టీ వాడైనా సరే, హ్మ్. రూలింగ్ వాడైనా, అపోజిషన్ వాడైనా, బయటైనా, ఇటు యూట్యూబర్‌లైనా హ్మ్. తప్పు మాట్లాడిన ప్రతి వాడిని అరెస్ట్ చేద్దాం. అది చేయం. మా పార్టీకి అగెనిస్ట్‌గా మాట్లాడినోళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తాం. మా పార్టీ వాళ్ళు శుతిమంతులు మేమేమన్నా మాట్లాడొచ్చు. హ్మ్. సో, ఇదే సందర్భంలో ఆహ్, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సార్. అంటే రాజకీయాలకు ఇనీషియల్‌గా వచ్చినప్పుడు నేను 'షీ గోవెరా' అవును. ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. అవును. అందరూ సమానంగా ఉండాలి. సెకండ్ థింగ్ రీసెంట్‌గా 'వారాహి యాత్ర' అని పెట్టి ఆరెంజ్ డ్రెస్ ఏసుకొని ఐ యామ్ అన్ అన్‌అపాలజెటిక్ సనాతని అని చాలా కుండ బద్దలు కొట్టినట్టు గట్టిగా ఒక ఎమోషన్‌తో చెప్పారు. అంటే ఇక్కడ దీన్ని ఎలా జూడాలంటారు? అంటే ప్రజలు ఇది కోరుకుంటున్నారు గాబట్టి అతను చేస్తున్నాడా? లేదా వ్యక్తిత్వంలోనే ఒక ఇన్‌స్టెబిలిటీ లేదనుకోవాలా? అంటే ఇప్పుడు ఆయన 'షే గువేరాన్' గురించి చెప్పినప్పుడు కూడా అంత ఎమోషనల్‌గానే చెప్పాడు. యెస్. ఆయన ఎప్పుడేది చెప్పినా ఎమోషనల్‌గానే చెప్తాడు. హ్మ్. ఆయన ఏ ఊరెళ్ళినా నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగానని కూడా చెప్తూ ఉంటాడు. సో, ఆయనకి పొలిటికల్‌గా ఆయన మెచ్యూర్ అయ్యాడని చెప్పాలి మనం. మెచ్యూర్ అయ్యారంటారు. అంతేగా మరి. హ్మ్. ఏ ఎండకు అడుగు పెట్టినోడు మెచ్యూర్ అయినట్టే కదా! పాలిటిక్స్‌లో హ్మ్. అదే ఆయన గదా! రాజకీయం. ముందొచ్చినప్పుడు ఆయన హి వాస్ సిన్సియర్. హ్మ్. ఆయన నిజంగా నమ్మింది చెప్పాడప్పుడు. నమ్మితే ఓట్లేయలే ఈళ్ళంతా. హ్మ్. కోపమొచ్చింది. హ్మ్. సో, నేను చేసి చూపిస్తా అన్నాడు. చేస్తే మన 100% రిజల్ట్ వచ్చింది. హ్మ్. 100% స్ట్రైక్ ఎలక్షన్‌లో. రేట్. స్ట్రైక్ రేట్ వచ్చింది. హ్మ్. నో ఈస్ ఇవాళ ఆయన ఎక్కడికెళ్ళినా నీరాజనాలు పడుతున్నారు కదా! ఆ! మరి ఆయన కరెక్ట్ అయ్యాడుగా. హి ఈస్ రైట్. వి ఆర్ రాంగ్. రైట్ ఉన్నోడి గురించి మనం మాట్లాడతాం. మనకి రైట్ ఎక్కడుంది? తప్పు చేసేవాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఉంటది గానీ, హ్మ్. కరెక్ట్ చేసేవాళ్ళ గురించి మాట్లాడే హక్కు మనకుండదుగా. హ్మ్. బట్ ఇప్పుడు మాట్లాడడము, స్వేచ్ఛ, ఫ్రీడమ్, లిబరలిజం అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా దాని ఒక యూ నో ప్రొపగేటర్‌గా కరెక్ట్. రాజకీయాల్లోకొచ్చారు. ప్రశ్నించండి, అవును. ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని అవును. అనేది ఆయన నైజంగా చిన్నప్పటి నుంచి ఆయన ఇంటర్మీడియేట్‌లో అవును. ఎప్పుడో పుస్తకాలు చదువుతున్నప్పటి నుంచి కూడా ఆ ఫ్రీడమ్, స్వేచ్ఛ అనే దానికి చాలా కరెక్ట్. ప్రాధాన్యత ఇచ్చారు. మరి ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే కొంతమంది ఆయన జైల్లోకెళ్తున్నారు. ప్రశ్నించండి అన్నాడు గానీ, నన్ను ప్రశ్నించండి అని అనలేదుగా ఎప్పుడన్నా. సమాజాన్ని ప్రశ్నిద్దాం అన్నాడు. మీరు సమాజాన్ని ప్రశ్నించండి. నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు? హ్మ్. సింపుల్ క్వెషన్ అమ్మా. నేను ఆ రోజు చెప్పింది, ఈ రోజు చెప్పింది ఒకటే మాట. నేను సమాజాన్ని ప్రశ్నించండి మీరు అన్నా. హ్మ్. మీరు మధ్యలో వచ్చి నన్నెందుకు ప్రశ్నిస్తారు? హ్మ్. నా పర్సనల్ గొడవలు మీకెందుకు? నేను మాట్లాడింది మీకెందుకు? నేనేమంటే మీకెందుకు? హ్మ్. మీరు సమాజంలో తప్పు జరుగుతుంటే సమాజాన్ని గురించి మాట్లాడు. హ్మ్. మధ్యలో నన్నెందుకు తీసుకొస్తావు? హ్మ్. అనేది ఆయన హి ఈస్ వెరీ క్లియర్ అబౌట్ దట్. హుహు. సార్ లైక్ 2008లో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అంటే
చాలా తక్కువ మందిలో ఇండస్ట్రీలో మీరొక మాట కామెంట్ చేశారు. మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయడము, చిరంజీవి గారిని బ్రహ్మరథం పట్టారు. మీరేమన్నారంటే, "ఈ పార్టీ ఫెయిల్ అవుతది. తను సీఎం కాడు. సీఎం అవ్వడం ఒక కల" అని చెప్పారు. అంటే దాని రీజన్ ఏంటి సార్? అప్పట్లో మీరు ఏ అండర్‌స్టాండింగ్‌తో అది చెప్పారు? అండ్ అదే తర్వాత నిజం కూడా అయింది. ఏ అండర్‌స్టాండింగ్ ఏం లేదు. హి వాస్ వెరీ క్లోజ్ టు మీ ఎర్లియర్ డేస్. సినిమాల హ్మ్. ఇండస్ట్రీలోకొచ్చిన కొత్తలో ఐ మేడ్ 2 ఫిల్మ్స్ విత్ హిమ్. 2 యెస్. 'కొత్తల్లుడు', 'మూడు గోలు' 2 సినిమాలు తీశాను. హ్మ్. అండ్ హి వాస్ వెరీ, వెరీ క్లోజ్ టు మీ ఫర్ దోస్ 2, 3 ఇయర్స్. యెస్. సో, ఐ నో హిమ్. చాలా మంచోడు. చాలా మంచి లక్షణాలున్నాయి. మంచి నమ్మకాలున్నాయి మనిషి. హ్మ్. బట్ చెప్పుడు మాటలు వినేసే ఇది ఉంటుంది. హ్మ్. రాజకీయాల్లో ఆ ఇది పనికిరాదు. రాజకీయాల్లో నిలబడలేరు. చెప్పుడు హ్మ్. మాటలు విని ఎక్కువ ఇది చేస్తామంటే ప్లస్ ఆయన మొదట్లో బాగా సొంతంగా డెసిషన్ తీసుకునేవాడు గానీ, హ్మ్. తర్వాత హి స్టార్టెడ్ డిపెండింగ్ ఆన్ పీపుల్. యెస్. సో, ఒక డిపెండెన్స్ ఉన్న మనిషి, హ్మ్. ఒక కాన్ఫిడెంట్‌గా లేని మనిషి కాన్ఫిడెంటే. ఈస్ సూపర్ మెగాస్టార్ అయిపోయినా కాన్ఫిడెంట్ కాదని ఎట్టా అంటాం గానీ, ఆటోమేటిక్‌గా ఈస్ వస్తది కాన్ఫిడెన్స్. ఆటోమేటిక్ కాన్ఫిడెంట్ గానీ, బట్ హి వాస్ డిపెండింగ్ ఆన్ అదర్స్. హ్మ్. దో హి వాస్ కాన్ఫిడెంట్, హి వాస్ డిపెండింగ్ ఆన్ అదర్స్. సో, డిపెండెన్స్‌లో ఉన్నవాళ్ళు నిలబడరు అనేది నా ఉద్దేశ్యం. అండ్ హి వాస్ వెరీ క్లోజ్ టు మీ. యెస్. ఆ రోజు ఎలక్షన్ టైమ్‌కి కాదు. హ్మ్. ఎర్లియర్ హి వాస్ వెరీ క్లోజ్ టు మీ. అవును సార్. సో, ఆ చనువు కొద్దీ నేను అతను పనికిరాడని చెప్పా. అంతే హ్మ్. తప్ప ఏదో శత్రుత్వం ఆయనతో మనకేం యెస్. శత్రుత్వం ఉంటుంది. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు రాజకీయాల్లోకొచ్చినప్పుడు సక్సెస్ పరంగా చూసుకుంటే ఈయన సక్సెస్‌ఫుల్ అయ్యారు. ఎందుకంటారు సార్? వాళ్ళిద్దరి వ్యక్తిత్వంలో ఏంటి డిఫరెన్స్? అంటే చిరంజీవి గారు కూడా సక్సెస్ అయ్యారు. మినిస్టర్ అయ్యాడు కదా! ఆయన కూడా అయ్యాడు కదా! మరి మినిస్టర్ అయ్యాడు కదా! హ్మ్. సెంట్రల్ మినిస్టర్. సెంట్రల్ మినిస్టర్ అయ్యారు కదా! సో, హ్మ్. ఇదేంటి జనసేనలో గెలిచిన వాళ్ళలో హ్మ్. 50% తెలుగుదేశం వాళ్ళే కదా! క్యాండిడేట్‌లు. కరెక్ట్. హ్మ్. అక్కడ సీట్ దొరకని వాళ్ళంతా పార్టీ ఇక్కడ పేరు అకామిడేట్ పార్టీ చేశారు. మార్చుకొని ఇక్కడ అకామిడేట్ చేయబడ్డారు. సో, ఏమైంది టికెట్ దానికి? ఎవరివ్వాలో గూడా వేరే వాళ్ళే నిర్ణయించారు. ఆ! ఎవరికివ్వాలి టికెట్ అనేది ఎవరికి గూడా. వాళ్ళకి కూడా వాళ్ళని వేరే వాళ్ళు నిర్ణయించారు. హ్మ్. సో, అది మనం అంటే ఇప్పుడు నువ్వు నీకెట్టా తెలుసు నువ్వు అన్నావా అంటారు. కానీ పేపర్‌లో చూసినయి మనకు అంతే. మాత్రం తెలిసినయి యాహ్! కాదు కదా! మనం మీడియాలో చూసిందే మనం మాట్లాడతాం. మీడియాలో విన్నయి, చూసినయే చెప్తాం మనం. హ్మ్. సో, ఇది రైట్ అయ్యుండొచ్చు, రాంగ్ అయ్యుండొచ్చు. ఆయనకి తెలిసి మీకెవరు చెప్పాడు నేనే ఇచ్చానంటాడు. హ్మ్. ప్రాబబ్లీ ఆయనే ఇచ్చారేమో. హ్మ్. అంటే ఆయన ఇవ్వాలంటే ఒకటే సింపుల్ క్వెషన్ ఏంటంటే ఎవరితో అయితే నువ్వు పొత్తు పెట్టుకున్నావో వాళ్ళ పార్టీలోంచి మనిషిని ఎట్టా లాక్కుంటావు? హ్మ్. ఇది న్యాయమా? ధర్మమా? హ్మ్. తీసుకుని వాళ్ళకి టికెట్ ఇచ్చావంటే నువ్వు లాక్కున్నట్టే కదా! యెస్. ఇవాళ రేపు ఎలక్షన్ ఉండగా నిన్న తీసుకున్న మనిషిని హ్మ్. ఇవాళ ఎలక్షన్‌కి మార్నింగ్ నువ్వు బీఫార్మ్ టికెట్ వచ్చేసింది. ఇచ్చావంటే బీఫార్మ్ ఇచ్చావంటే మరి నువ్వు లాక్కున్నట్టేగా. ఇంక పొత్తెక్కడుంది? సో, హ్మ్. డెఫినిట్‌గా అవతల నుంచి ప్రెషర్ వస్తే చేసినట్టు. లాజికల్ నేననేది. రైట్. నిజమో కాదో మనకు తెలీదు. లాజికల్‌గా అయితే అంతే కదా! హ్మ్. హ్మ్. దాసరి నారాయణరావు గారి గురించి మాట్లాడితే, అంటే అందరూ ఏమంటారంటే సినీ పరిశ్రమ అనేది ఒక పర్టిక్యులర్ వర్గానికి హ్మ్. చెందింది. వాళ్ళ డామినేషన్ ఇప్పటికి గూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అలాంటి పరిస్థితుల్లో తను వచ్చి తన మార్క్ క్రియేట్ చేసుకొని ఒక ఇంపాక్ట్ చేశారు. అంటే సామాజిక చిత్రాలు గాని, సామాజిక అవగాహన పెంచే చిత్రాలు పైన చేయడం. బట్ రాజకీయంగా అతను పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఎందుకంటారు? అంటే ఆయన రాజకీయంగా ఎప్పుడూ ఫుల్ ఫ్లెడ్జెడ్ రాజకీయం చేయలేకపోయాడు. హ్మ్. ఫుల్ ఫ్లెడ్జెడ్ రాజకీయవాది కాదాయన. ఆయన ఎవరన్నా వస్తే నేను రాజకీయం, నాకు పదవొచ్చి ఇవ్వాలి, నాకు ముఖ్యమంత్రి ఇవ్వాలనుకున్నాడు తప్పిస్తే, నేనెళ్ళి పని చేస్తాను, నేను ముఖ్యమంత్రి అవ్వాలి, లేకపోతే నేనెళ్ళి పని చేస్తాను ఈ హ్మ్. పార్టీకి, నన్నేదో చేయాలని అనుకోల. హ్మ్. అంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎట్లా ఉన్నాడో, రాజకీయాల్లో అలా ఉండాలనుకున్నాడు. అప్పటికే ఆయన మంత్రి చచ్చిపోయేదాకా అవును. మంత్రే కదా! సెంట్రల్ మినిస్టర్. చచ్చిపోయే లాస్ట్‌లో ముందు తీశారు. లాస్ట్ చేంజ్ 1 చేశారు. ఇయర్ లేడు గానీ యాహ్! అంతవరకు మంత్రిగానే ఉన్నారు. సో, ఆయన సరిగ్గా రాజకీయం చేసుంటే ముఖ్యమంత్రి కూడా అయ్యుండేవారు. హ్మ్. ఆయన రాజకీయాల్లోకి ఎళ్ళాలా వద్దా అనుకుని హ్మ్. ఉంటే కుదరదు. ఎవరికైనా గానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పనిచేయాలి. హ్మ్. తర్వాత మీరన్నారు ఇందాక తెలుగు సినిమాల్లో ఇది కులం ఎక్కువ పనిచేస్తుందని. మీరు చెప్పిన కులమే పనిచేస్తుంటే దాసనారాయణరావు గారు గాని, చిరంజీవి గారు గాని ఉండేవారా? హ్మ్. వాళ్ళిద్దరూ ఉన్నారు గదా! అది అంటే కులం కొంతవరకు పనిచేస్తున్నాయి. టాలెంట్ ఉంటే ఏ హ్మ్. కులము ఎక్కడ ఆపదు.
అంత ఉంది కదా! మరి పవన్ కళ్యాణ్ గారు ఎట్లా వచ్చారు? హ్మ్. పాలిటిక్స్‌లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఎట్లా అయ్యారు ఆయన? హ్మ్. ఆయన రానివ్వకూడదుగా మరి. హ్మ్. సో, అయ్యేం లేవు. అంటే ఇప్పుడు నా ఇండస్ట్రీ అవసరానికి మొత్తం నేను వాడుకుంటా. నీ అవసరానికి నువ్వు వాడుకుంటావు నన్నంతే. ఎవరి అవసరం ఆళ్ళది. హ్మ్. ఈ ప్లస్ సినిమా ఇండస్ట్రీకొచ్చేసరికి మాత్రం టాలెంట్ కౌంట్స్. హ్మ్. సో, అంటే ఎవరైతే సినిమా పైన మక్కువుంది, ప్యాషనేట్ ఉన్న వాళ్ళకి మీరు పర్స్యూ చేయమంటారు. 100% చేయాలి. హ్మ్. ఏ 100% చేయాలి. రకమైన సార్ ప్రాబ్లమ్? ఇప్పుడు మీరు హ్మ్. ఇప్పుడు చూసి ఆపర్చునిటీ ఇవాళ దొరుకుతదంటారు. రోజున మాట్లాడదాం. యాహ్! ఇప్పటిదే సార్. హూ ఈజ్ విజయ్ దేవరకొండ? హ్మ్. హూ ఈజ్ అతనెవరు? శెట్టి, పోలిశెట్టి, నవీన్ నవీన్ పోలిశెట్టి. పోలిశెట్టి. యాహ్! కార్తికేయలో చేసిన హీరో అన్నాడు. హ్మ్. నిఖిల్. నిఖిల్ ఎవరు? నితిన్ ఎవరు? హ్మ్. వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోళ్ళు కాదుగా. అంటే నితిన్‌కి వాళ్ళ ఫాదర్ డిస్ట్రిబ్యూటర్ అనుకోండి. హ్మ్. బట్ మిగిలిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు రవితేజ ఎవరు? ఎవరు వీళ్ళంతా? హ్మ్. చిరంజీవి గారు ఎవరు? హ్మ్. ఎన్టీ రామారావు ఎవరు? నాగేశ్వరరావు ఎవరు? కృష్ణ ఎవరు? శోభన్ బాబు ఎవరు? ఎవ్వరికీ ఎవరు లేరు. హ్మ్. అందరూ వచ్చారే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు ఇటువంటి వాళ్ళంతా ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. మిగిలిన వాళ్ళంతా ఫ్యామిలీస్ కాదే. హ్మ్. ఇవాళ వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు నేను చెప్పిన 10 మంది ఫ్యామిలీస్ కాదు కదా! లేదు. మరి ఆళ్ళలో సగం మంది సూపర్ స్టార్‌ల కింద చలామణి అవుతున్నారు కదా! యెస్. సో, ఇయన్నీ ఒట్టి మాటలు. హ్మ్. మనలో టాలెంట్ ఉంటే కొడుకులు వస్తే అయిపోతుందంటారు. మరి చాలామంది కొడుకులు ఫెయిల్ అయ్యి ఇంటికెళ్ళిపోయినోళ్ళున్నారు. యాహ్! దాసనారాయణ గారి అబ్బాయి, చిరంజీవి గారి తమ్ముడు, హ్మ్. కృష్ణ గారి పెద్దబ్బాయి, హ్మ్. ఇట్లా ఎన్టీ రామారావు గారు, హరికృష్ణ గారు హ్మ్. వీళ్ళందరూ మధ్యలో ఆయన కొంచెంసేపు వచ్చాడు గానీ అట్లా. అవును. అట్లా అందరూ అవ్వరు. హ్మ్. వాళ్ళలో టాలెంట్ ఉంటే కొంతమంది ఉంటారు. హ్మ్. నిలబడిపోతారు. సో, అల్టిమేట్‌లీ మెరిట్ స్పీక్స్ అంటారు. డెఫినెట్‌లీ మెరిట్ విల్ స్పీక్. హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా 'జానీ మాస్టర్', 'శేఖర్ మాస్టర్' ఇష్యూ కూడా చూసుకుంటే, అంటే ఎందుకు సార్ ఎప్పుడు ఈ కాంట్రోవర్సీ 2 లాబీస్ గాని, ప్రతి అంశాన్ని కూడా ఒక కాంట్రోవర్సీ కావడము. కొన్ని లాబీలున్నాయా? కొన్ని గ్రూప్‌లున్నాయా? కొన్ని కులపరంగా గ్రూప్‌లున్నాయా? ఎప్పుడు ఇంత కాంట్రోవర్సీలు ఎందుకుంటాయి సార్? అంటే యూనిటీ ఉండదా? యూనిటీ అనేది అంటే సాధ్యం కాదంటారా సినీ పరిశ్రమలో? సినిమా పరిశ్రమని తీసుకెళ్ళి ఒక డాన్సర్స్ యూనియన్‌లో ఒక ఇద్దరు కుర్రాళ్ళు కొట్టుకునేదానికి హ్మ్. సినిమా ఇండస్ట్రీకి ఆపాదించడం కరెక్ట్ కాదు ఫస్ట్ యెస్. పాయింట్. హ్మ్. ఆళ్ళేదో అంటే మా యూనియన్ ఎలక్షన్స్ అప్పుడు కూడా చూస్తుంటాం కదా సార్. మా ఎలక్షన్ కూడా సినిమా ఇండస్ట్రీకి ఏం సంబంధం? ఓకే. హ్మ్. సీ ఈ యూనియన్స్ గాని, ఆర్గనైజేషన్స్ గాని ఒక్క ఛాంబర్ డెఫినిట్‌గా సినిమా ఇండస్ట్రీ దాన్ని మనం చేసుకోవాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సినిమా ఇండస్ట్రీ చేసుకోవాలి. హ్మ్. మా అనేది ఒట్టి యాక్టర్‌లది. యెస్. ఇది ఛాంబర్ అంటే ప్రొడ్యూసర్‌లు, డిస్ట్రిబ్యూటర్‌లు, ఎగ్జిబిటర్‌లు, హ్మ్. స్టూడియో ఓనర్సు అందరూ కలిసి ఉండేది హ్మ్. ఛాంబర్. మీరు ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. నేను అప్పుడు ఉన్న యెస్. కొంతకాలం. సో, అది ఒక్కటే సుప్రీం బాడీ ఆఫ్ ది సినిమా ఇండస్ట్రీ. రైట్. అందరూ దాంట్లో మెంబర్సు. హ్మ్. ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వీళ్ళందరూ మెంబర్స్ కాదాళ్ళు. యాహ్! అది తప్ప మిగిలిన వాళ్ళంతా వాళ్ళ దీనికోసం అవసరాల కోసం పెట్టుకుని. హ్మ్. సో, దాంట్లో వచ్చిన గొడవల్ని కూడా మనం సీరియస్‌గా తీసుకొని మనం మాట్లాడుకుంటే హ్మ్. మనం ఇన్సల్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. నా వరకైతే. హ్మ్. హ్మ్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మనము బాలీవుడ్‌లో చూసుకుంటే ఒక సమయంలో అండర్ వరల్డ్ డామినేట్ చేసేదని. రైట్. ఇప్పుడు అదే మన టాలీవుడ్‌లో కూడా చూసుకుంటే కొంతమంది ఫ్యాక్షనిస్టులు గాని, కొంతమంది రౌడీలు లేదా సెటిల్మెంట్ చేసేవాళ్ళు కూడా వీళ్ళ ప్రమేయం, వీళ్ళిచ్చే ఫండింగ్ వల్ల కూడా సినిమా ఇండస్ట్రీ చాలా మట్టుకు లాభపడుతుంది. వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి అండదండగా ఉంటారనేది కూడా ఒక అపోహ ఉంది పబ్లిక్‌లో. సో, దీన్ని ఎట్లా చూడాలి సార్? అంటే సినిమా ఇండస్ట్రీ తనంతట తాను ఆహ్, యూ నో ఎస్టాబ్లిష్‌గా ఉండలేదా? ఎప్పుడైనా మీకు ఇలాంటి బ్లాక్ మనీ గాని, పెద్ద పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ఫ్యాక్షనిస్టులు లేదా రౌడీలు వీళ్ళ వీళ్ళ డబ్బులు అవసరం అంటారా సినిమా ఇండస్ట్రీకి? వాళ్ళకి డబ్బులు అవసరం లేదు. ప్రొడ్యూసర్‌ని ఏమన్నా చేయగలమా మనం? హ్మ్. ఎవరైనా వచ్చి సినిమా డబ్బులున్నోడు సినిమా తీయొచ్చు. హ్మ్. ఆయన ఫ్యాక్షనిస్టా? రౌడీయా? ఇంకొక ఆయన దొంగ, దొర మనకేం సంబంధం? హ్మ్. అతని దగ్గర డబ్బుంది. సంచి తీసుకొని వచ్చాడు. సినిమా తీస్తున్నాడు. ఇంక అతని గురించి నువ్వు మాట్లాడే హక్కు మనకేముంది? హ్మ్. మనకేం లేదు కదా! ఏ వ్యాపారానికైనా అంతేగా. డబ్బు హ్మ్. తీసుకెళ్ళినోళ్ళంతా మంచోళ్ళే అనుకుంటే, అన్ని వ్యాపారాల్లోనూ దొంగలున్నారు. అన్ని వ్యాపారాల్లోనూ అన్నీ ఉన్నాయి. హ్మ్. వై మనం సినిమా ఇండస్ట్రీ గురించే మాట్లాడతాం ఈ విషయాలు? హ్మ్. ఎందుకంటారు?
ఎందుకంటారంటే దీన్ని జనం చూస్తారు యాహ్! కాబట్టి. ఎక్కువ మట్టుకు పబ్లిక్‌లో ఉంటుంది. పబ్లిక్‌లో ఉంటాం కాబట్టి. ఏదైనా నడుస్తుంది ఇదైతే. హ్మ్. అదే నువ్వు వ్యాపారవేత్త దొంగ అయ్యాడంటే దాన్ని ఎవరు పట్టించుకోరు. హ్మ్. సరే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏదన్నా సమస్యొచ్చింది. రైట్. పెద్దవాళ్ళకేం ఇబ్బందుండదు. ఒక సమస్యొస్తే చిన్న సినీ కార్మికులు గాని, చిన్న ఆర్టిస్టులు ఎవరి దగ్గరికెళ్లారు? ఛాంబర్ ఉందిగా. హ్మ్. ఛాంబర్‌కెళ్తే అయిపోతుంది. అంటే దీన్ని మొన్న ఏపీ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు 2023 ఆ పీరియడ్‌లో చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు కొంతమంది ప్రముఖ నిర్మాతలు, యాక్టర్స్ ఎళ్లి అప్పుడు చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారు. దానిపైన తను అసెంబ్లీ సాక్షిగా కొన్ని కామెంట్స్ చేశారు. రైట్. ఎవరు పెద్ద మనిషి? ఎవరు వీళ్ళు? ప్రముఖులెవరు? అనే దానిపైన. అంటే ఒక కామన్ మ్యాన్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకునేది ఏముంది బాలకృష్ణ గారు కరెక్టే చెప్పారు. హ్మ్. ఇప్పుడు అక్కడికెళ్ళిన వాళ్ళు పెద్ద మనుషులు కాదు అక్కడ వెళ్ళింది. హ్మ్. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అవసరార్థం వెళ్ళిన పెద్దలు. అంటే ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పీపుల్. యెస్. పెద్దలంటే ఇంపార్టెంట్ పీపుల్. హ్మ్. దాన్ని ఇంపార్టెంట్ తెలుగులో ఏమంటారు? హ్మ్. ఏమంటారు? ముఖ్యమైన. ముఖ్యులు. హ్మ్. ఇండస్ట్రీలో ముఖ్యులు. హ్మ్. పెద్ద మనుషులు వేరు, ముఖ్యులు వేరు కదా! ముఖ్యులు ఎళ్లారు. ఆళ్ళెందుకెళ్లారు? హ్మ్. వాళ్ళ సినిమాకి టికెట్ రేట్ పెంచుకుంటానికెళ్లారు. యెస్. టికెట్ రేట్ పెంచుకోవటం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య కాదు. హ్మ్. ఒక ఇండివిడ్యువల్‌కి సమస్య. ఓ 2 సినిమాలకి టికెట్ రేట్ పెంచుకుంటానికి ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళను హ్మ్. ఇంకొంతమంది ముఖ్యులు కలిసి ఎళ్లారు అక్కడికి. హ్మ్. దాన్ని ఇక్కడ మీడియాలో వచ్చేటప్పటికి సినిమా పెద్దలు వెళ్ళారు అన్నారు. హ్మ్. ఏం పెద్దలు అని నేను కూడా అడిగాను అప్పుడు. వీళ్ళెవళ్ళు పెద్దలు? నేను అన్నాను బాలకృష్ణ గారు అన్నారు. హ్మ్. అది కరెక్ట్ కాదు. నేను చిరంజీవి గారికే చెప్పాను నేను. హ్మ్. మీరు అనవసరంగా స్కేప్ గోట్ అవుతున్నారు సార్ ఎందుకు వెళ్తున్నారు అని అన్నాను నేను. రైట్. దాని మీద పెద్ద చర్చ అయింది మా ఇద్దరి మధ్య కూడా. హ్మ్. హ్మ్. అతనెందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగారు పాపం. హ్మ్. ఈయన అమాయకంగా ఒప్పుకున్నాడు. హ్మ్. మీరెందుకు సార్ ఒప్పుకున్నారు? నేను అన్నాను. యాహ్! మీకు తెలీదులే వాళ్ళకి అవసరమైనప్పుడు మనం ఉండకపోతే ఎవరు ఉంటారని ఆయన అనుకున్నాడు. హ్మ్. తర్వాత ఈ రియలైజ్డ్ యాహ్! అదే ఇట్ వాస్ టూ లేట్. హ్మ్. 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 ఈ ఇంకా టూ లేట్ ఏముందిలే ఆయనకేమవుతుంది తేడా ఏం రాదు. ఆయన పాపం వాళ్ళకి హెల్ప్ చేస్తానికి వెళ్ళాడు. హెల్ప్ అయిపోయింది వాళ్ళకి రేట్ వచ్చింది. హ్మ్. తర్వాతదేముంది అది? హ్మ్. యెస్. దానివల్ల నష్టమేం లేదు కదా! హ్మ్. ఆయనకే నష్టం లేదు. హ్మ్. దాన్ని ఈళ్ళు ఒక రకంగా మార్చేసరికి ఆయన మీద ట్రోల్స్ ఎళ్ళినియి అంతే. యెస్. ఇప్పుడు టికెట్ రేట్లు పెంచడం అనేది పెరుగుతున్నాయనే ప్రక్రియకు గూడా చాలా మట్టుకు కాంట్రోవర్సీ నడుస్తుంటది. బట్ మనము ఇండియాలో వేరే స్టేట్స్‌లో చూసుకుంటే యూజువల్‌గా మనతో కంపేర్ చేస్తే రేట్స్ అనేటివి ఎక్కువుంటాయి. కానీ మన దగ్గర కొంచెం రూ. 100 పెంచినా, రూ. 50 పెంచినా ఇంత బ్యాక్‌లాష్ ఎందుకుంటదంటారు? అంటే సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి ఏంటంటే తెలుగు సినిమాల్లోకి థియేటర్స్ చాలా ఎక్కువుండేయి. హ్మ్. 2800, 3000 థియేటర్స్ ఉండేవి ఒకానొకప్పుడు మన దగ్గర. హ్మ్. రేట్ కూడా చాలా తక్కువ. రైట్. ముందు పావలా ఉండేది కింద. పైనొచ్చేసరికి రూపాయో, 60 పైసలు, రూపాయి దాకా ఉండేది. హ్మ్. అయ్యి పెరుగుతూ, పెరుగుతూ వచ్చి ఇప్పుడు రూ. 320 అయిపోయినాయి. హ్మ్. ఇది కాకుండా మనకి చిన్నప్పుడు ఏంటంటే లోపల క్యాంటీన్‌లో దొరికేయి. క్యాంటీన్ కాకుండా బయట గేట్ దగ్గర పెట్టి అమ్మేవారు. ఇంటర్వెల్‌లో బయటకొస్తే గేట్ హ్మ్. దగ్గర అమ్మేవారు బయటోళ్ళు. హ్మ్. అయి కొనుక్కొని తినేవాళ్ళం. అది రూపాయిది ఇక్కడ లోపల రూ. 10 అంటే అక్కడ 5 పైసలు, 10 పైసలుండేది. హ్మ్. అట్లా దొరికాయి. ఇప్పుడు అన్నీ లోపల ఏం చేసి కార్పొరేట్ స్టైల్ వచ్చినాక లోపలే తినాలి మొత్తం. మంచినీళ్ళు కూడా డబ్బులు పెట్టి రూ. 30 పెట్టి కొనాలి. మంచినీళ్ళు ఉండేయి. మంచినీళ్ళు కూడా తాగనివ్వట్లేదు ఇప్పుడు. హ్మ్. సో మనం కూడా తీసుకెళ్ళనివ్వరు కదా సార్. ఆ? వి కాంట్ ఈవెన్ టేక్ ఇట్ ఇన్. అదే. తీసుకెళ్ళకూడదు. అది జేయాలి. అట్లాగే మీరు సమోసా తినాలంటే రూ. 100, రూ. 200 కావాలి. కోక్ తాగాలంటే రూ. 6కి వచ్చే కోక్ రూ. 70 పెట్టి తాగాలి. హ్మ్. సో, ఈ టైప్‌లో చేసేసరికి ఇబ్బందయిపోయింది. సార్ ఇప్పుడు 'రామ్ గోపాల్ వర్మ' గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఏఐ వస్తుంది. సో, దాన్ని యూజ్ చేయడంలో తప్పు లేదు. ఏఐ వచ్చినాక చాలామంది రిప్లేస్ అయిపోతారు. సినీ కార్మికులు గానీ, టెక్నీషియన్స్ అని అంటున్నారు. అంటే మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే మీరు పాజిటివ్‌గా చూస్తున్నారా? నెగెటివ్‌గా చూస్తున్నారా? అంటే దేర్ ఆర్ సో మెనీ ఎప్పుడు టెక్నాలజీ డెవలప్ అయినా దేర్ ఆర్ సో మెనీ పాజిటివ్ యాస్పెక్ట్స్. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ సో మెనీ నెగెటివ్ యాస్పెక్ట్స్. యూ కెన్ యూజ్ ఇట్ ఆర్ యూ మిస్‌యూజ్ ఇట్. హ్మ్. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వి యూజ్ ఇట్ ఆర్ హౌ వి మిస్‌యూజ్ ఇట్. హ్మ్. సింపుల్. హ్మ్.
ఇవాళ మనకొచ్చిన టెక్నాలజీ బ్రహ్మాండమైన టెక్నాలజీ వచ్చిన సినిమాల్లో. హ్మ్. బట్ వీఆర్ మిస్‌యూజింగ్ ఇట్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు పెరుగుతోంది? హ్మ్. బికాస్ వి మిస్‌యూజ్డ్ ఇట్. దాన్ని ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే ఆ రోజుల్లో మాకు రూ. 1,00,00,000 అయ్యే సినిమా ఈ రోజుల్లో 50,00,000 అవ్వాలి. హ్మ్. మరి మాకు 100,00,00,000 ఎందుకు అవుతుంది? యెస్ వి ఆర్ మిస్‌యూజింగ్ ద టెక్నాలజీ. నిన్న తిరుపతిలో ఒక సభ పెట్టారు. 'రా ఎన్టీఆర్' అని. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు రాజకీయాల్లో అతనిది ఎలా ఉంటదంటారు సార్? మంచి భవిష్యత్తు ఉంటదంటారా? అంటే యాస్ అతను ఎన్ అనాలిసిస్ అంతే. ఇంటెలిజెంట్ ఫెలో అతను. హ్మ్. మాట్లాడటం అయితే డెఫినిట్‌గా బాగా మాట్లాడతాడు. హ్మ్. నాలెడ్జ్ ఉంది అతనికి. అతనికి అవసరం వచ్చిందంటే అతను మొత్తం సంపాదిస్తాడు నాలెడ్జ్. ఇక హ్మ్. లాస్ట్ ఎలక్షన్‌లో చూసాం అతని స్పీచెస్ అయ్యి. సో, ఈస్ గుడ్ అట్ ఫ్యూ థింగ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌కి వస్తే ఎట్లా ఉంటుంది అనేది తెలీదు కదా! హ్మ్. హ్మ్. అంటే ఈ రోజుకి గూడా ఒక కొత్త వ్యక్తి రాజకీయాల్లోకొస్తే ఎస్పెషల్లీ మూవీ స్టార్ వస్తే ఆదరిస్తారంటారా? తెలుగులో యాక్చువల్‌గా ఇవాళ మనకి తెలుగు సినిమా కాదు. తెలుగు రాజకీయాల్లో ఖాళీ ఉంది. హ్మ్. ఒక వ్యక్తి కావాలి. హ్మ్. చాలామంది ఎన్టీఆర్ రావాలి అని కూడా కోరుకుంటున్నారు. హ్మ్. కావాలని కోరుకుంటున్నారు. అతను వస్తాడో రాడో మనకు తెలీదు. హ్మ్. అందరూ కోరుకున్నారు కానీ వస్తాడని మనం అనుకోలేం. రైట్. బట్ ఇది ఎంట్రీకి మొదలేమో తెలీదు మనకి. మన సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ చూస్తే ఇండస్ట్రీ వాళ్ళు, సినీ ఇండస్ట్రీ వాళ్ళు లేదా హీరోస్ ఎక్కువ మట్టుకు రాజకీయాల్లో సక్సెస్ సాధించారు. 'ఎంజీఆర్‌తో' మొదలుపెట్టుకుంటే 'ఎన్టీఆర్' గారు. అంటే ఇదొక మంచి ప్రక్రియనే అంటారా? కేవలం ఒక సినిమాల్లో రాణించిన ఏమండి వాళ్ళు అందులో మన పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఫెయిల్ అయినాక అయిపోయింది, నాశనం అయిపోయింది, ఇంకెవరు రారన్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ వచ్చినాక హ్మ్. అమ్మో 100% స్ట్రైక్ రేట్ వచ్చేసి ఈ లోపల విజయ్ తమిళనాడులో హ్మ్. వచ్చేసరికి మళ్ళీ సినిమా వాళ్ళు కావాలంటున్నారు. హ్మ్. మొన్నటిదాకా సినిమా వాళ్ళు ఎందుకు పనికిరారు అన్నారు. హ్మ్. ఇప్పుడు కావాలంటున్నారు. హ్మ్. మన నోటికి హద్దు అయిపు లేదు. మనం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. మనం నిన్న పనికిరాని వాళ్ళు ఇవాళ అట్ట పనికి వచ్చారు. ఇవాళ పనికి వచ్చేవాళ్ళు రేపు ఎందుకు పనికిరారు? ఎనీ టైం ఎవరైనా పనికి రావచ్చు. హ్మ్. ఇప్పుడు మీరు 'టీవీకే' విజయ్ గారి గురించి చెప్పారు. అంటే పెద్దగా ఖర్చు పెట్టకుండా చాలా షార్ట్ టైమ్‌లో సీఎం అయ్యారు. ఎందుకు సక్సెస్ అయ్యారనుకుంటారు సార్? మీ అభిప్రాయం? అమౌంటారు వేసేసారు. అక్కడ కూడా వాక్యూమ్ అండి. అన్ని వాక్యూమ్. హ్మ్. పొలిటికల్ ఆంధ్ర వాక్యూమ్. రాష్ట్రంలో పొలిటికల్ వాక్యూమ్ ఎప్పటి నుంచో ఉంది. 10 ఏళ్ల నుంచి ఉంది. 15 ఏళ్ల నుంచి ఉంది. హ్మ్. సరైన పొలిటీషియన్ సరిగ్గా రాక ఆ వాక్యూమ్ ఫిల్లప్ అవ్వలేకపోయింది. హ్మ్. యాక్చువల్‌గా చెప్పాలంటే ఫిల్లప్ అయింది. హ్మ్. మీకు రా ఈ 15 ఏళ్లలోనే కదా మీకు ఇతనొచ్చింది ఎవరు 'జగన్మోహన్ రెడ్డి' వచ్చినా, హ్మ్. 'పవన్ కళ్యాణ్' వచ్చినా యెస్. 2 కొత్త పార్టీలు వచ్చినాయి కదా! హ్మ్. వాక్యూమ్ ఫిల్లప్ చేయడానికి వచ్చినియి. హ్మ్. బట్ దే హావ్ నాట్ ప్రూవ్డ్ దెమ్‌సెల్వ్స్. హ్మ్. చేయలేకపోయారు కాబట్టి ఇప్పటికి ఇంకా వాక్యూమ్ ఉంది. ఓకే. అంటే బట్ మనం ఒక 15, 20 ఏళ్ల నుంచి చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు. అంటే తెలుగు రాజకీయాలు వీళ్ళ ముగ్గురు పేర్ల పైనే వీళ్ళ ముగ్గురు చుట్టే తిరుగుతుంది. అవును సార్. ఆళ్ళు ముగ్గురంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ పార్టీ నుంచి వచ్చాడాయన. హ్మ్. ఆయన అక్కడి నుంచి వచ్చాడు. వీళ్ళిద్దరే కొత్తగా వచ్చారు కదా! ఇటు అన్ని 15 ఇయర్స్ హ్మ్. నుంచి లోపల వచ్చినోళ్ళే కదా! హ్మ్. ఈయన రిటర్న్ ఆఫ్ కేస్ కదా! మధ్యలో ప్రజారాజ్యం కూడా వచ్చింది, వెళ్ళిపోయింది. హ్మ్. ఈయన రిటర్న్ ఆఫ్ కేస్ మన పవన్ పవన్ కళ్యాణ్. కళ్యాణ్ గారు. మళ్ళీ వీళ్ళందరితో కలిసినాక 100% స్ట్రైక్ ఇచ్చాడు. సో, మళ్ళీ ఆయన కేసు వచ్చాడు. హ్మ్. బట్ ఏదైనా గానీ వీళ్ళందరి మీద నెగటివిటీ ఉంది. హ్మ్. ఎంతవరకు నెగటివిటీ ఉందనేది తెలీదు గానీ, హ్మ్. ముగ్గురు మీద ఎంతో కొంత నెగటివిటీ ఉంది హ్మ్. సమాజంలో. హ్మ్. సో, ఆ నెగటివిటీని క్యాష్ చేసుకోవడానికి ఒక ప్రాపర్ మనిషొస్తే హ్మ్. అతనికి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. హ్మ్. హ్మ్. సో, మీరు బలంగా నమ్ముతున్నారు. ఒక మంచి పొలిటికల్ వాక్యూమ్ ఉంది. అందిపుచ్చుకుంటే ఆ వ్యక్తి డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు. మీరు చెప్పండి. మీరు చూస్తున్నారు కదా! పాడ్‌కాస్ట్‌లు చేస్తున్నారు కదా! ఈ ముగ్గురు మీద నెగటివిటీ ఉందా? లేదా? చెప్పండి. ఉంది. ఎంతో కొంత. యెస్. మైట్ బి 1%, మైట్ బి 10%, మైట్ బి 50% హ్మ్. ఎంతో కొంత ఉంది. హ్మ్. సో, ఎప్పుడైతే నెగటివిటీ ఉంటుందో ఒక ఆల్టర్‌నేట్ లీడర్‌ని ఎతుక్కుంటారు కదా! యాహ్! ఆల్టర్‌నేట్ లీడర్ సరైనోడొస్తే విజయ్‌లాగా గెలవచ్చు. హ్మ్. ఇప్పుడు విజయ్ గారికి కూడా ఫుల్‌గా రాలేదు కదా! యాహ్! దగ్గరకొచ్చి ఆగాడు. హ్మ్. సో, అది ఇక్కడ కూడా జరగొచ్చు. హ్మ్. హుహు. సార్ మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి గూడా ఈరోజు మనము మాట్లాడుకుంటే, తెలుగు రాజకీయాల్లో అతనిది గూడా ఒక మంచి చిరస్థాయి ముద్రుంది రాజకీయాల్లో. డెఫినెట్‌గా. ఎందుకంటారు సార్? అంటే ఒక వ్యక్తి కేవలం ఒక 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రైట్.
అంటే ఇది కేవలం వెల్‌ఫేర్ వల్ల అతనికి ఇంత ప్రాధాన్యత వచ్చిందా? లేదా అతని వ్యక్తిత్వం లీడర్‌షిప్ క్వాలిటీయా? 2 హ్మ్. ఒకటేంటంటే వెల్‌ఫేర్ కంటే గూడా మన దేశంలో అట్‌లీస్ట్ విద్య, వైద్యం అనేవి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇది 2. ఈ రాజకీయం బతికున్నంత కాలం రాజశేఖర రెడ్డి బతికుంటాడు. హ్మ్. ఎందుకంటే 108 అనేది ఆయన కనిపెట్టింది. 108 కూడా ఆయన కనిపెట్టింది. ఆరోగ్యశ్రీ. హ్మ్. ఆరోగ్యశ్రీ గాని, స్కీములు గాని, హ్మ్. అంతకుముందు అంబులెన్స్ దొరకటం ఇంపాసిబుల్ ఉండేది మన దేశంలో. పర్టిక్యులర్ హైదరాబాద్‌లో కూడా అంబులెన్స్ దొరికేది అవును. కాదు. 108 వచ్చినాక ఎంతయింది? 109 కూడా పెట్టారు. ఊరూరా సో, హెల్త్‌కి ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. హ్మ్. అట్లాగే ఎడ్యుకేషన్‌కి ప్రాధాన్యత ఇచ్చారు. అట్లాగే జలయజ్ఞం అని ప్రాజెక్టులకి. ఇప్పుడు ఇరిగేషన్. మనం ఎంతసేపు అందులో ఎంత తిన్నాడు, ఇందులో ఎంత తిన్నాడని మాట్లాడతాం. ఎంత హ్మ్. జరిగింది హ్మ్. డెవలప్‌మెంట్ ఎంత జరుగుతుంది అనేది మనం ఆలోచించట్లేదు. హ్మ్. సో, మిగిలిన అన్నిటికంటే కూడా ఇది అద్భుతం అనమాట. అద్భుతం జరిగింది కాబట్టి ఉంది. అట్లాగే మనుషులు నమ్మిన వాళ్ళకి ఆయన ప్రాణం ఇచ్చేవాడు. హ్మ్. అందుకని ఆయన మనిషిగా ఎప్పుడూ చిరస్థాయిగా ఉండిపోతారు. అంటే ఒక ఓట్ బ్యాంకే క్రియేట్ అయిపోయింది కదా సార్ వైఎస్ఆర్ పైన. అంటే ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. లేకపోతే అవ్వడు హ్మ్. కదా! హ్మ్. హ్మ్. కేవలం రాజశేఖర రెడ్డి గారనే బొమ్మతో గెలిచాడాయన. హ్మ్. అన్‌ఫార్చునేట్‌గా ఆయన బొమ్మతో గెలిచాననుకున్నాడు. అది ప్రాబ్లమ్. నెక్స్ట్ ఓడిపోయాడు. హ్మ్. 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 అంటే దీంట్లో ఇంకోటేముందంటే సార్, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మరణించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వర్గం గాని ఇదంతా వాళ్ళు బాగా మార్కెటింగ్, పబ్లిసిటీ చేసి చావును గూడా వాడుకొని సంతకాలు సేకరించడం గాని, ఆ తర్వాత సాక్షి న్యూస్ పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్‌లు, ఫోటోలు ఇవన్నీ చేయడం వల్ల రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తికి ఇంత పెద్ద ఆరా క్రియేట్ అయిందనేది గూడా ఒక విమర్శుంది. దాన్ని మీరెలా చూస్తారు? అదేం లేదు. అయన్నీ ఈళ్ళు చెప్తే వస్తుందా? రాజశేఖర రెడ్డి గారు ఆయన చచ్చిపోయినాక సాక్షి పేపర్‌లో బొమ్మలేస్తారని చెప్పి ఆరోగ్యశ్రీ ఇచ్చాడా? ఈళ్ళు చేస్తారని చెప్పి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేశాడా? హ్మ్. ఆ చదువుకున్నోళ్ళందరూ ఆయనకి భక్తులయ్యారు. ఆరోగ్యశ్రీ వాడుకున్నోళ్ళంతా భక్తులయ్యారు. హ్మ్. సో, బెనిఫిషియరీస్ ఉన్నారు కదండీ! అవును. బెనిఫిషరీస్ అందరూ అయింది. ప్లస్ అర్థం చేసుకున్న గలవాడు ఎవడైనా గాని ఇంత గొప్ప పని చేశాడని అతన్ని ఆరాధిస్తారు. అంటే లిటరల్‌గా గూడా అతన్ని ఒక ఎమోషన్ అయిపోయింది తెలుగు రాజకీయాల్లో. అవును. అండ్ ఇప్పుడు తన తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక అబ్జర్వర్‌గా, పొలిటికల్ అబ్జర్వర్‌గా గాని మీరు సమాజాన్ని చూస్తున్న దృక్పథంలో తనకు రాజశేఖర్ రెడ్డికి ఆ పర్సనాలిటీలో ఏంటి డిఫరెన్స్ అంటారు? రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కక్ష సాధించటాలు, పగ సాధింపులు లేవు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టు ఇయన్నీ ఆయన ఇనిషియేట్ చంద్రబాబు చేశారు. స్టార్ట్ చేసి వచ్చాడు. మొదలెళ్ళాడు. హ్మ్. చంద్రబాబు స్టార్ట్ చేసింది నేనెందుకు చేయాలని ఆయన ఆపలా. అయి కంప్లీట్ చేశారు 2. ఓపెన్ చేశారు. సో, రాజకీయం అంటే ప్రభుత్వం ఎవరన్నా వెళ్ళొచ్చు, ఎవరన్నా రావచ్చు గానీ హ్మ్. కంటిన్యూటీ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే వాళ్ళు చేసింది ఈళ్ళు తీసేశారు, ఈళ్ళు చేసింది వాళ్ళు తీసేశారు. హ్మ్. రాష్ట్రం 10 ఏళ్లలో డెవలప్ అవ్వాల్సిన రాష్ట్రం డెవలప్ కాకుండా కూర్చుంది. హ్మ్. ఎంతసేపు ఆయన్ని అరెస్ట్ చేద్దాం, వీడిని అరెస్ట్ చేద్దాం అని ఆలోచించుకోవటం తప్ప హ్మ్. వీళ్ళు రాష్ట్రం ఏం చేద్దాం, దీనికి ఏం చేద్దాం అనేది తక్కువ ఆలోచిస్తున్నారు. హ్మ్. సరిగ్గా ఆలోచించుంటే ఈ 10 ఇయర్స్‌లో 2 ప్రభుత్వాల్లోనూ అద్భుతంగా డెవలప్‌మెంట్ జరిగుండేది ఇక్కడ. హ్మ్. ఆ డెవలప్‌మెంట్‌ని తొక్కిపెట్టారంటే ఈళ్ళు చేసిన ఈ పగ సాధింపు చర్యలే హ్మ్. నా ఫీలింగ్. వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్ ఏంటంటే క్యాపిటల్. క్యాపిటల్ చుట్టూ గూడా రాజకీయం గాని, ఒక కాంట్రోవర్సీ గాని, ఒక హోపు, ఛాలెంజ్ 2 నడుస్తున్నాయి. అంటే ఈ అమరావతి క్యాపిటల్ అనేది డిసైడ్ చేయడమే, ఎంచుకోవడమే తప్పని కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. అంటే రీసెంట్‌గా ఎంపీ రేణుకా చౌదరి గారు ఇది అమరావతి గాదు కమరావతి అనేది కూడా ఒక కులానికి లింక్ చేసి కూడా ఇలా చాలామంది వ్యక్తపరిచారు వాళ్ళ అభిప్రాయాలు. అంటే మీ అభిప్రాయం ఏంటి సార్ దీనిపైన? అక్కడే కొంచెం అవతలకెళ్తే బావుండేది. హ్మ్. అది ఎటు కాకుండా మంచి పొలాలు. యాహ్! బాగా హ్మ్. సస్యశ్యామలమైన పంటలుండే పొలాలు. రైట్. ఇయి చేయటం వల్లే డెవలప్‌మెంట్ కూడా లేట్ అవుతుంది. ఇది నీకు హ్మ్. బీడు పొలాలు అయ్యుంటే గబగబా చేసేసుకునే పని. రైట్. ఈ డెవలప్‌మెంట్ చేయటానికి ఇప్పుడు నీళ్లు నిలిసి ఇయన్నీ రకరకాల సమస్యలవుతాయి. హ్మ్. అదొకటి. బట్ కమ్మారావతి ఇయన్నీ పిచ్చి మాటలు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం 40,000 మందో ఎంతమందో వాళ్ళు రైతులు. యెస్. ఉన్నారు. మనకు ల్యాండ్ ఇచ్చినోళ్ళు. యెస్. 40,000 ఎంతమంది కమ్మాళ్ళుంటారు? హ్మ్.
300, 400 వెయ్యో ఉంటారు నాకు తెలిసి. లేదు వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం 20,000 మంది చేసుకున్నాం పోనీ. మిగిలిన వాళ్ళంతా ఉన్నారు కదా! అందుకని ఇయన్నీ ఒట్టి మాటలు ఏదో చెప్తా ఉంటారు. దాన్ని రాజకీయంగా రంగు పొలవటం కంటే తప్పో ఒప్పో ఒప్పేసుకున్నారు. అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. యెప్. ఇంక్లూడింగ్ వైఎస్ఆర్‌సీపీ. ఒప్పుకున్నాక దాని డెవలప్‌మెంట్ కోసం కష్టపడాలి. ఎందుకంటే కొత్తగా రాష్ట్రం వచ్చింది కాబట్టి దాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఇందాక చెప్పాను కదా! రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు రింగ్ రోడ్డును ఇయన్నీ చేసినట్టు. వాటెవర్ డెవలప్‌మెంట్ వాస్ స్టార్టెడ్ బై ఇనిషియేటివ్. చంద్రబాబు నాయుడు గారు వాస్ కంటిన్యూడ్ బై రాజశేఖర రెడ్డి గారు. ట్రూ. అంటే రాజశేఖర రెడ్డి గారు చేసి వదిలేసినయి మళ్ళీ టీఆర్ఎస్ వచ్చినాక చేసినయి. టీఆర్ఎస్ చేసినాక వాళ్ళు వదిలేసినయి. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తాం. యెస్. సో గవర్నమెంట్ అంటే అట్లా ఉండాలి. నీకు గతంలో వాడెవడో చేశాడు నేను చేయను అనేది తప్పు ఎప్పుడు. సార్ రీసెంట్‌గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్‌లో మా విగన్ అంటే రానున్న ఎలక్షన్ మా విగన్‌ని సపోర్ట్ చేసేవాళ్ళు ఒక ఎత్తైతే, అపోజ్ చేసేవాళ్ళు దీనిపైనే ఎలక్షన్ ఉంటుందనేది ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మీ అభిప్రాయం ఏంటి సార్ దీనిపైన? అసలు మావిగన్ అంటే ఏంటి నాకు తెలియదు అసలు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు సార్. ఈ హ్మ్. కారిడార్‌ని క్యాపిటల్‌గా ప్లాన్ చేస్తారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్. పిచ్చెక్కిదే ఉంటే చేయాలి అటువంటివన్నీ. ఇప్పుడు ఆల్రెడీ ఒక క్యాపిటల్ ఫిక్స్ అయిపోయింది. దాన్ని సెట్ చేసి నీకు కావాలంటే విజయవాడ ఎట్లాగో ఉంది మొదటి నుంచి. ఇప్పుడున్న అమరావతి ఆల్మోస్ట్ విజయవాడ కింద లెక్కేసుకుంటాం. యెస్. గుంటూరు కింద లెక్కేస్తాం. బందర్ ఉంది. బందర్ ఎట్లాగో పోర్ట్ వస్తుంది. ఆయన ప్లాన్ చేసింది. పోర్ట్ వస్తే ఆటోమేటిక్‌గా డెవలప్ అవుతుంది. సో చేసుకుంటే మూడిటిని డెవలప్ చేస్తా అనొచ్చు కదా! ఈ పిచ్చి మాటలు మాట్లాడి మళ్ళీ రెచ్చగొట్టి జనాన్ని. అతను బాగుపడ్డు, అతను బాగుండడు, బాగుపడ్డా బాగుపడ్డాడు. సార్ ఇంకోటి ఈ హాస్పిటల్స్‌ని పీపీపీ మోడల్ అనేది ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రతిపాదించింది. దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు కదా సార్. అంటే హాస్పిటల్స్‌ని పీపీపీ మోడల్‌లో చేయడం వల్ల ఏమన్నా నెగెటివ్ ఉంటదంటారా? డెఫినెట్‌గా ఉంటుంది కదమ్మా! పీపీపీ మోడల్ అనగానే ఎంత కాకపోయినా ప్రైవేటు ప్రాపర్టీ అది. ప్రైవేట్ ప్రాపర్టీ అయిపోయినాక నీకు గవర్నమెంట్ షేర్ అయితే పేరుకుంటుంది గానీ, గవర్నమెంట్ షేర్ ఉందని గవర్నమెంట్ ఫ్రీగా ఏమి ఇవ్వడు. యాహ్! నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడూ ఫ్రీ హాస్పిటల్. సో మీ హెల్త్ ఎప్పుడూ ఫ్రీగా ఉండదు. దొరికేటట్టు ఉండాలి. అది దొరకకుండా నువ్వు ఇది చేస్తా అంటే కాలేజీలు గానీ, హాస్పిటల్స్ గానీ గవర్నమెంట్ చేస్తే ఇబ్బందే కదా! గవర్నమెంట్ ఇప్పుడు ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతుంది. హెల్త్ కోసం ఖర్చు పెడతాను, ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టలేను నేను అనే పరిస్థితి ఉంటే గవర్నమెంట్ కరెక్ట్ కాదు అది. 100% చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, ఆ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అయితే రైట్. నా ఉద్దేశంలో తప్పు. అంటే ఇప్పుడున్న జనరేషన్‌కి మనకు రియాలిటీ తెలవాలంటే ఏం చేయమంటారు? ఎందుకంటే రియాలిటీ తెలియకపోవటం ఏంటి? ప్రధానమంత్రి గారు ఎక్కడ అబద్ధం చెప్పలా. 80,00,00,000 మందికి 140,00,00,000 ఉన్న దేశంలో 80,00,00,000 మందికి నేను బియ్యం ఫ్రీగా ఇస్తున్నానని చెప్పినాక పార్టీతో సస్తున్నానని ఆయన చెప్తున్నాడు కదా! ఇంకా మీకు అర్థం చేసుకోకపోవటం మీ తప్ప, ఆయన తప్ప? ప్రధానమంత్రి గారు ఇంకో మాట చెప్తాడు. వీళ్ళు మోసం చేస్తున్నారు, ఫోన్లు చేసి మిమ్మల్ని అన్యాయం చేసి డబ్బులు తినేస్తున్నారు అంటారు. గవర్నమెంట్ ఎందుకుంది? వాళ్ళని పట్టుకుంటానికి కదా! మీరు జాగ్రత్తగా ఉండండి ప్రధానమంత్రి చెప్తే రాముడే వచ్చి రామ అంటే రాముడే నాకు కష్టం అంటే ఎవరికి చెప్పుకోవాలి నాకు కష్టం అని. ప్రధానమంత్రి ఇది కష్టం రా బాబు మీరు జాగ్రత్తగా ఉండండి నాకు చెప్తా అంటే నేను ఎవరికి చెప్పుకోను ఇంకా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అందరూ మీరు జాగ్రత్తగా ఉండండి, వీళ్ళు మోసం చేసి మీ డబ్బులు తినేస్తారంటారు. చిన్న వాళ్ళంతా మోసపోతానే ఉన్నారు కదా! అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఎట్టబోతుంది? సో గవర్నమెంట్ ఇక్కడ తప్పు చేయట్లా. గవర్నమెంట్ నిజాలు మాట్లాడతాను. గవర్నమెంట్ తన చేతగానితనాన్ని కానీ, తన చేతనైన తనాన్ని కానీ డైరెక్ట్గా ప్రజలకు చెప్తాను. వీళ్ళు అర్థం చేసుకుంటలేదు. అయితే అర్థం చేసుకునే ఇంత నిజాయితీగా ఉన్నారు కాబట్టి మనం వెళ్ళినా కొందాం అనుకుంటున్నా తెలియదు. సో మనం ఎవరిని పాయింట్అవుట్ చేయటానికి లేదు. ప్రజలకి తెలియజేద్దాం అనేది మనం అంత తెలివితే అట్లా అనవసరం. మనం వాళ్ళే చెప్తున్నారు. మళ్ళీ మనం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. అంటే మీ ఉద్దేశం ప్రకారం ఒక హిందూ అంటే ఎవరు సార్? భారతదేశంలో పుట్టినడంతా హిందువులే నా ఉద్దేశంలో. అంటే ఏం లేదు సార్, హిందూ సమాజంలో అంటే నాకు తెలిసి హిందువులు అనేవాళ్ళు శాంతి కాముకులు.
పక్కన వాడికి ఎప్పుడు బాగుండే అన్నదాత సుఖీభవ హ్మ్. ఇట్లా రకరకాల మన నానుడులు ఉన్నాయి. అంటే వచ్చినోడికల్లా అన్నం పెట్టమన్నారు. ఆకలితో ఉన్నోడికి అన్నం పెట్టమన్నారు. హ్మ్. మంచి చేయమన్నారు. ఇయన్నీ నాకు అయ్యి చదువుకున్నవి ఆటిని వింటూ పెరిగా నేను. హ్మ్. సో, నాకు అయన్నీ హిందూ మతంలో ఉన్నాయని నేను నమ్మాను. మరి ఇప్పుడు కొత్తగా హిందూ మతంలో ఆడిని బతకనివ్వద్దు, ఈడిని బతకనివ్వద్దు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. హ్మ్. నాకు వచ్చినవాడు ఎవడైనా గాడికి అన్నం పెట్టమన్నారు. హ్మ్. ఆ టైంకొచ్చినోడికి అన్నం పెట్టమన్నారు. రాగానే కాళ్ళకి నీళ్ళిచ్చి ఆడు కాళ్ళు కడుక్కోగానే వచ్చి అన్నం పెట్టమన్నారు. అన్నం లేకపోతే వండి పెట్టమన్నారు. హ్మ్. నీ దగ్గర ఉన్నా లేకపోయినా పెట్టమన్నారు. మన కథలు కూడా చెప్పాం. ఆళ్ళొచ్చేటప్పటికి ఈళ్ళొక్కళ్ళకే వండుకున్న వంట చేసిన కథలు కూడా విన్నాం. హ్మ్. పస్తుండి అన్నం పెట్టిన కథలు కూడా చదువుకున్నాం. హ్మ్. అలాంటి దేశం అలాంటిది మనం హిందూ మతం అని నేను అనుకుంటున్నా. హ్మ్. అంటే మనం పక్కన వాడు బాగుండాలి అనుకునేది ఎదుటివాడు బాగుండాలి, ఎదుటివాడు కడుపు నింపాలి, హ్మ్. అందరితో బాగుండాలి, అందరూ మంచి కోరుకోవాలి. ఇప్పుడు మాట పడకూడదు. ఇప్పుడు హ్మ్. చాకలతనం ఏదో అంటే రాముడు సీతను వాళ్ళ ఇంటికి పంపించేసాడు. రాజు ఎట్లా ఉండాలి అనే దానికి అది చెప్పారు. హ్మ్. అది కథో నిజమో తెలీదు. నిజమైన కథ అయినా గానీ, నిజంగా పంపించినా గానీ ఒక రాముడు దేవుడు, సీత దేవత. హ్మ్. అటువంటి వాళ్ళు రాజ్యం వెళ్తున్నప్పుడు ఒకడు పామరుడు మాట్లాడితే ఆయన అతని మాటను గౌరవించాడు. అతను శిరచ్ఛేదం చేసి ఉండొచ్చుగా రాముడు. హ్మ్. చేయలా. కానీ తను అత్యంతంగా ప్రేమించిన తన భార్యని వనవాసానికి అరణ్యానికి పంపించేసాడు. హ్మ్. పంపించేసి ఆయన రాజ్యం ఏలుకున్నాడు. హ్మ్. అంటే దాని అర్థం ఏంటంటే రాజు ప్రజల మనోభావాల్ని గౌరవించాలి అని అక్కడ మాట ఉంది. హ్మ్. ఇక్కడేంటంటే మొన్న నీట్‌లో 21 మంది చచ్చిపోతే ఆయన రిజైన్ చేయమంటే ఇప్పుడు వాంచు ఆయన సోనం వాంగ్‌చుక్ చచ్చిపోయేటట్టున్నాడు. ఆల్‌మోస్ట్ యాహ్! ఆయన 20 డేస్ అట్లా అంటే ఫాస్టింగ్. ఆయన ఎత్తుకెళ్లారు తప్ప ఇతను రిజైన్ చేయనంటున్నాడు. హ్మ్. మరి రామాయణాన్ని నమ్ముతున్నాం, రాముడిని నమ్ముతున్నాం, రాముడే దేవుడు. రాముడు చేసిన పని నువ్వు చేయలేవే. ఇక్కడ రాముడు చేసిన పని అక్కడ పాపం ఆడు అబద్ధం. ఆడు చెప్పింది ఆ చాకలతను చెప్పింది నిజం కాదు. అవును. ఎళ్ళింది వచ్చిందావిడ. హ్మ్. అండ్ సీత సాధ్వి. హ్మ్. ఆవిడని నువ్వు శంకించే అంత తెలివితేటలు లేవు. వాడెవడో శంకించాడు. బట్ ఇక్కడ అట్లా కాదు. నీట్ పేపర్స్ లీక్ అయినియి. 21 మంది పిల్లలు చచ్చిపోయారు. 1,00,00,000 మంది పిల్లలకి ఇబ్బంది జరుగుతాంది. హ్మ్. ఇంత జరుగుతాంటే ఆడెవడో కాక్రోచ్ అన్నాడు. వచ్చారు, హ్మ్. కూర్చున్నారు. 22 రోజుల నుంచి అతను హంగర్ స్ట్రైక్‌లో ఉన్నాడు. హ్మ్. నిన్న మొన్న తీసుకెళ్ళి లోపల పడేశారు హాస్పిటల్‌లో. ఇతను ఎందుకు రిజైన్ చేయకూడదు? హ్మ్. ఈగోనా? ప్రజలు ఇంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాము. హ్మ్. అంత ఈగో ఎందుకు? అతను రిజైన్ చేస్తే కొంపేమన్నా మునిగిందా? అసలు వాలంటరీగా చేసి ఉండాలి. ఆ రోజుల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు చేయలేదా? యెస్. ఆ రైల్వే యాక్సిడెంట్ అయితే ఆయనకేంటి సంబంధం? ఎందుకు రిజైన్ చేయాలి ఆయన? హ్మ్. బట్ ఈళ్ళు చేయట్లేదు మరి. సో, ఏది ఏమీ లేదు. మనం మనం చెప్పేదొకటి, చేసేదొకటి. హ్మ్. రామాయణాన్ని నమ్ముతున్నావు గదా! రాముడే నీకు వేదం అంటున్నావు గదా! మరి రాముడు చేసిన పని నువ్వెందుకు చేయట్లా? హ్మ్. ఈయన చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే ఆయన ఆయన పోనీ అన్యాయం ఏమన్నా అడుగుతున్నాడా? ఆయన అడిగిన చిన్న మాట. అది అంతమంది 20 రోజుల నుంచి అడుగుతున్నారు. హ్మ్. ఇంత స్పందన ఉంది దేశంలో. అంత 1,00,00,000 మందికి ఇబ్బంది జరిగింది. 21 మంది చచ్చిపోయారు. ఎందుకు రిజైన్ చేయవు? హ్మ్. అంటే చేస్తే ఏమన్నా పరువు పోతుందా? ఆస్తి పోతుందా? వచ్చే డబ్బులు పోతాయా? ఎందుకు చేయట్లా? రైట్ సార్. అంటే అప్పుడున్న స్టూడెంట్ పాలిటిక్స్‌కి ఇప్పటికి డిఫరెన్స్ ఏం చూస్తున్నారు సార్? ఇది చూస్తున్నాం గదా! హ్మ్. అప్పుడంటే చాలా మార్పులు చేయగలిగాళ్ళం. ఎక్కువ హ్మ్. అటానమీ స్ట్రైక్ చేశాను నేను చదువుకునే రోజుల్లో. హ్మ్. అప్పటికి ఇంక జార్జి వాళ్ళు యాక్టివ్ అవ్వకముందు చేసింది. యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌ని పెట్టారు ఒకడు కొత్తాయన. డిఎస్ రెడ్డి గారని ఉండేవారు ముందు. యెస్. ఆయన తీసేసి ఇంకొక ఆయన్ని ఎవరినో తీసుకొచ్చారు. హ్మ్. తీసుకొస్తే యూనివర్సిటీని మేము కబ్జా చేసి 15 డేస్ యూనివర్సిటీ మెట్ల మీదే ఉన్నాం డే అండ్ నైట్. ఓకే. ఆయన లోపలికొచ్చి ప్రమాణ స్వీకారం చేయకూడదని. అండ్ యూనివర్సిటీ చుట్టూతా కబ్జా కాపలా కాసి ఏ బండిని లోపలికి రానివ్వల. హ్మ్. ఒక రాత్రి 12కో ఏదో టైంలో 17 టాక్సీలు మా మీద అటాక్ చేయటానికి వచ్చినాయి. హ్మ్. వాళ్ళందరినీ తరిమి పంపించేసాం రాత్రికి రాత్రి. హ్మ్. సో, అంటే మేము విద్యార్థులుగా మా యూనివర్సిటీని మేము ప్రొటెక్ట్ చేసుకున్నాం. అటానమీ స్ట్రైక్ అన్నాం దాన్ని. యెస్. అంటే స్టూడెంట్స్ ఎంత పవర్‌ఫుల్ అంటే యూనివర్సిటీలోకి పోలీసులు కూడా రానివ్వల. హ్మ్.
ఆ రోజులు పోయి ఇప్పుడేముంది అసలు పోలీసులొచ్చి ముందు అక్కడే ఉంటున్నారు. సార్ మీరు తెలంగాణ ఉద్యమాన్ని కూడా చాలా క్లోజ్‌గా చూసారు. ఉస్మానియా యూనివర్సిటీ నేపథ్యం గాని, లేదా కమ్యూనిస్ట్స్ యొక్క పాత్ర గూడా మూవ్‌మెంట్‌లో చాలా కీలకంగా ఉంది. సో, ఎంతోమంది త్యాగాలు చేశారు. తెలంగాణ కోసము ప్రయత్నం చేశారు. సాధన చేశారు. బట్ కేసీఆర్ గారికి ఒక ప్రత్యేకమైన స్థానం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో గాని, తెలంగాణ చరిత్రలో గాని. ఎందుకంటారు? అసలు ఏంటంటే ఆయనకి కలిసొచ్చింది ఒక రకంగా. హ్మ్. అది కాకుండా 50 ఇయర్స్ ఉద్యమం అది. 1950లోనే స్టార్ట్ అయింది. తొలి యాక్చువల్లీ దశ, మనం మలి దశ. ఈ హైదరాబాదు రాజధాని అన్న రోజు నుంచే స్టార్ట్ అయింది. హ్మ్. దానికి ఫార్ములానే ముల్కీ ఫార్ములా తీసుకొచ్చారు. యాహ్! అక్కడి నుంచి సెపరేట్ మూవ్‌మెంట్ నడుస్తానే ఉంది. హ్మ్. తర్వాత 2, 3 సార్లు వచ్చింది. కుదరలేదు. ఇప్పుడు కుదిరింది. హ్మ్. ఆయన కుదిరే టైంలో ఆయనొచ్చాడు. అదృష్టం. ఆయన అదృష్టం. హ్మ్. లేదంటే లీడర్‌షిప్‌లో ఎలా చూస్తారు సార్? అంటే ఇప్పుడు మనం డెఫినిట్‌గా ఆయన గ్రేట్ ఒరేటర్ అండి ఆయన. గ్రేట్ ఒరేటరు. ఆయన జనాన్ని ఏకతాటి మీద తీసుకురాగలిగాడు. హ్మ్. నమ్మించగలిగాడు. అది రాదు అని అందరూ వదిలేసిన దాన్ని ఆయన నమ్మిచ్చి తీసుకురాగలం అని చెప్పి మా తెలంగాణ ప్రజలనంతా ఏకం చేసి హ్మ్. అండ్ సాధించాడు. సాధించిన తర్వాత ఏదైతే ప్రోగ్రెస్ గాని, దీనిపైన కూడా కొంతమంది విమర్శలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలవడం. ఇదంతా చూసుకుంటే అంటే మీరొక చిన్న రాష్ట్రం సాధించి మంచి పనే అయిందంటారా? నౌ వెన్ వి లుక్ అట్ రెట్రోస్పెక్టివ్‌లీ. బాగుంది కదా! ఇట్స్ గుడ్. హ్మ్. హ్మ్. డెఫినిట్‌గా కొత్త రాష్ట్రం అయినందుకు తెలంగాణ చాలా డెవలప్ అయింది. హ్మ్. ఆంధ్ర కూడా డెవలప్ అవ్వాల్సిందే. ఆళ్ళు సరిగ్గా చేసుకోలేకపోయారు. ఈళ్ళు బాగా చేశారు. హ్మ్. అంటే వీళ్ళకి లక్కీగా హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్ ఊరు క్యాపిటల్ ఉంది కాబట్టి హ్మ్. ఫర్దర్ మోర్ ఇంకా బెటర్‌గా చేసుకోగలిగారు. హ్మ్. అండ్ దాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు నా ఉద్దేశంలో. హ్మ్. పర్టిక్యులర్‌గా కరోనా టైం ఇంకా అద్భుతంగా చేసుకొని రోడ్లు, గీట్లు బ్రహ్మాండంగా ఏసారు. ఓవర్ బ్రిడ్జ్‌లన్నీ ఏసేశారు. హ్మ్. కరోనా టైంలో ట్రాఫిక్ ఆగిపోయినప్పుడు అవును. కేటీఆర్ మనం గారు. ఏమీ చేయకుండా హ్మ్. వదిలిపెట్టకుండా అన్ని రోడ్లు ఏసేశారు. అన్ని ఇయన్నీ ఏసుకొచ్చారు. హ్మ్. దే డిడ్ గుడ్ జాబ్. నిన్న నారా లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అంటే హైదరాబాద్ డెవలప్ చేసి అంతా మనము సెటప్ చేసినాక మెడలు పట్టి గెంటేశారు. మనకి ఇబ్బందులకి అదే కారణం నిన్ననే యెస్టర్‌డే. అంటే కేవలం ఒక క్యాపిటల్ సిటీ పైనే ఒక రాష్ట్రం డెవలప్‌మెంట్ అంత ఉంటుందా? లేదా బ్యాక్వర్డ్ రీజియన్స్‌ని డెవలప్ చేసుకుంటూ చేస్తే బెటర్ అంటారా? బ్యాక్వర్డ్ రీజియన్స్ చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి. బ్యాక్వర్డ్ రీజియన్స్ చేసుకోవటం అనేది అవసరం. హ్మ్. క్యాపిటల్ అంటే ఇక్కడ ఈ పర్టిక్యులర్ సిటీ కొన్ని అడ్వాంటేజెస్‌తో వాడుకున్నారు తప్ప, హ్మ్. ఏదో నేను డెవలప్ చేశా, నేను డెవలప్ చేశా అంటే ఎవరు ఒక మనిషి వల్ల అవ్వదండి ఇది. హ్మ్. ఊరికే దాన్ని డబ్బా కొట్టుకోవటం సెల్ఫ్ ప్రమోషన్ అయిపోతుంది తప్ప, హ్మ్. డెఫినిట్‌గా విజన్ చంద్రబాబు నాయుడు గారిది కాదని అనటానికి మనం ఏం లేదు. హ్మ్. బట్ టోటల్‌గా ఈయనే చేసేసాడు. హ్మ్. ఆల్రెడీ ఇక్కడ ఉంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ కావాలి కాబట్టి అంత డెవలప్ అవుతూ వచ్చింది. హ్మ్. సో, ఆయనకి డ్యూ క్రెడిట్ ఇవ్వాలి 100%. యెస్. ఇచ్చుకుంటూ మిగిలిన వాళ్ళు ఇందాక చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారు గాని, ఇప్పుడు నేను టీఆర్ఎస్ గాని, హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గాని వాటెవర్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు మారథాన్. సో, నేను చేసి నన్ను నిలగొట్టారు అనేది ఏం లేదు. హ్మ్. ఎక్కడెళ్లారు? అంత ఇక్కడే ఉన్నారుగా. చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి హైదరాబాద్‌లో ఉన్నారుగా. ఎక్కడెళ్లారు? మెడల్ బట్టి అంత ఎందుకుంటున్నావు నువ్వు ఇక్కడ? రెసిడెన్స్ ఇక్కడే మరి వాళ్ళది. మరి అందరూ ఇక్కడే ఉన్నారు కదా! ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని హైదరాబాద్‌లో చూడటం ఏంటి? ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని హైదరాబాద్‌లో చూడటం ఏంటి? హ్మ్. మా ఇంట్లో మేము ఉండకూడదు అంటారు. ఉండొచ్చు. ఎవరు ఉండొద్దన్నారు? బట్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రినే కదా ఆయన చూస్తానికి వచ్చారు. పర్సనల్‌గా నన్ను చూస్తానికి వస్తే ఇక్కడైనా పర్లా. హ్మ్. సో, వాళ్ళు ఎల్లగొట్టారు అనే దానిగా ఈ మాట అంటున్నాం. లేకపోతే మనకెందుకు డెఫినిట్‌గా ఆళ్ళ ఇంటికి ఆయనొచ్చి చూడటంలో తప్పేం లేదు. హ్మ్. బట్ మొన్న మెడలు వంచి ఎల్లగొట్టారంటే మెడలు వంచి ఎల్లగొడితే ఇక్కడెందుకున్నావు నువ్వు? ఎందుకట్ట రైట్. మాట్లాడతావు? అనవసరంగా రెచ్చగొడతాం ఇది నేను. అంటే ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టొద్దు. యెస్. హ్మ్. జరిగిపోయింది జరిగిపోయింది. గాయమైందో గాయం ఇప్పుడు మానిపోయింది కూడా. హ్మ్. అందరం మర్చిపోయాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ రెచ్చగొట్టి మెడలు వంచారు, అది వంచారు, హ్మ్. ఇది వంచారు అంటే హ్మ్. ఇయన్నీ కరెక్ట్ అయిన మాటలు కాదు కదా! హ్మ్. ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు. హ్మ్. అంటే ఈ మధ్య మెచ్యూర్డ్ రాజకీయవేత్త అయ్యాడు. ఆయన కూడా అనుకుంటే ఆయన మరి సడెన్‌గా ఎందుకు అన్నాడు నేను చూడలేదది. హ్మ్. అనుంటే మాత్రం తప్పు. హ్మ్. యూజువల్‌గా ఇంకో విమర్శ ఉంటదనమాట. బాలీవుడ్ పైన గాని, టాలీవుడ్ పైన. వీళ్ళు సమాజం పట్ల స్పందించరు. సమాజంలో ఏదన్నా ఇష్యూస్ అయినప్పుడు గాని, నేషనల్ లెవెల్ ఇష్యూస్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 'ఆపరేషన్ సింధూర్' అయినప్పుడు,
దాని ముందు ఏదైతే అటాక్స్ అయ్యాయో ఇండియా పైన, వీళ్ళేం స్పందించలేదు హీరోస్ అనేవాళ్ళు. అంటే వీళ్ళకు సామాజిక స్పృహ గాని, సామాజిక బాధ్యత లేదంటారా? అన్ని అబద్ధాలు సార్. హ్మ్. అన్నిటికీ స్పందిస్తారు సార్. ఫస్ట్ స్పందించే సినిమా వాళ్ళే. హ్మ్. స్పందించలేదు అంటే ఎట్ట కుదురుతుంది? స్పందన ఎప్పుడూ ఉంటుంది. హ్మ్. స్పందన లేకుండా ఎప్పుడు లేదు. యెస్. ప్రతి కెలామిటీకి ముందు ఉండేది సినిమా ఇండస్ట్రీ. హ్మ్. అండ్ ఆపరేషన్ ఇది అంటారా? చిన్నదని నేను అనను. చాలా భీకరం. మొన్న పుల్వామా చేసినప్పుడు హ్మ్. చాలా భీకరం. దానికి ఆపరేషన్ సింధూర్ వీళ్ళు చేశారు. అది ఓకే. సో, దాన్ని మనం ఎప్పుడూ తప్పుగా మాట్లాడినోళ్ళు ఎవరు లేరు. అంటే ఇన్ జనరల్ ప్రతిదానికి చేయటం, రాజకీయం చేయటం అనేది సినిమా వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. హ్మ్. వాళ్ళు మాట్లాడరు. బట్ ఏ రోజునైనా గానీ మనం ఆ రోజున ఎన్టీ రామారావు గారు నేషనల్ వెల్ఫేర్ ఫండ్ అని ఆళ్ళంతా మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా వచ్చింది. హ్మ్. తర్వాత కృష్ణ గారు తీసుకొచ్చారు. హ్మ్. మేము క్రికెట్ మ్యాచ్‌లు ఆడి మొత్తం సౌత్ ఇండియా అంతా చేశాం. హ్మ్. మొత్తం ఇండియా అంతా చేశాం. ప్రతిసారి మేము చేసుకుంటానే వచ్చాం. చాలా హ్మ్. చేశారు. సో, ఎప్పుడు కాదనేది లేదు. ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ ద నేషన్ అండ్ ఫర్ ద స్టేట్ వి విల్ బి దేర్. వి ఆర్ దేర్. హ్మ్. ఈ విషయంలో మాత్రం వి ఆర్ అని నేను చెప్పగలను. లేకపోతే నేను ఇది కాదు. బట్ వి వర్ దేర్ ఆల్ ద టైమ్. ఎందుకంటే నాకు తెలుసు 50 ఏళ్ళ, 60 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను. హ్మ్. అండ్ 5, 6 వీటిల్లో నేను బాగా డైరెక్ట్‌లీ ఇన్వాల్వ్డ్. హ్మ్. సో, ఎప్పుడు వచ్చినా గాని చూస్తాం. జస్ట్ స్టేట్మెంట్ ఇవ్వటమే సాటిస్ఫై చేస్తుంది అనుకుంటే, ఇది ఈ సోషల్ మీడియా వచ్చినాక ఇది ఫ్యాషన్ అయిపోయింది. హ్మ్. ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఈ స్టేట్మెంట్ ఎందుకు స్పందించాలా ప్రతిదానికి? హ్మ్. స్పందిస్తేనే నాకు దేశభక్తి ఉన్నట్ట. ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. హ్మ్. ఎందుకుండదండి? ఎవరికుండదు? మన దేశంలో నలుగురు మన కంటి ముందు ఇక్కడ చచ్చిపోతున్నాడు. పుల్వామా దాకా ఎందుకు? హ్మ్. అటు పాకిస్తానోడు చంపాడు అక్కడ. ఇక్కడ చంపితే మనం బాధపడమా? యెస్. ఉంటుంది ఇక. దానికి చేసేవాళ్ళు చేశారు. స్పందించినోళ్ళు స్పందించారు. హ్మ్. అందరూ స్పందించాలి అంటే కష్టం. అంటే ఇంతమంది అభిమానుల డబ్బులతోనో, వాళ్ళు ఖర్చు పెట్టి చేసుకున్న లేదా వినోదం కోసం ఖర్చు పెట్టే దాంతోనే వీళ్ళింత సంపాదిస్తారు. బట్ జస్ట్ ఇట్లా మీడియాలో వచ్చి కొంచెం ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తారు. ఏదన్నా మేజర్ కెలామిటీ అయినప్పుడు ప్రాక్టికల్‌గా హెల్ప్ చేసే ఏం మనస్తత్వం చాలా చేయాలి? తక్కువ. ఏం చేయాలి? పోయిన ప్రాణం ఏమన్నా తేగలమా? ప్రభుత్వాలే తేలేవు. హ్మ్. ఈళ్ళెక్కడ తెస్తారు? రైట్. ఏం చేయమంటారు? ఊరికే మాట్లాడతారు. ప్లస్ మిమ్మల్ని అభిమానులు కమ్మని ఈళ్ళేమన్నా అడిగారా? మిమ్మల్ని సినిమాలు చూడమని ఈళ్ళేమన్నా అడిగారా? హ్మ్. మేము అడుగుతాం సినిమా, బాబు సినిమా తీసాం దయవుంటే రండి అని చెప్తాం. హ్మ్. వస్తున్నారా? అన్ని సినిమాలకు వస్తున్నారా? అన్ని సినిమాలోళ్ళు అడుగుతున్నారు. మీ ఇష్టమైన వాళ్ళ దగ్గరికే మీరెళ్తున్నారు. హ్మ్. సో, వాళ్ళని మళ్ళీ డిమాండ్ చేస్తానికి మీకేం హక్కుంది? మిమ్మల్ని ఎవరు బతిమాలట్లేదు కదా! హ్మ్. మీ అంతట మీరు అభిమానిస్తున్నారు. అభిమానించి అభిమానంలాగా ఉంచుకోండి. మళ్ళీ డిమాండ్‌లేంటి? రైట్. కరెక్ట్ కాదు. రైట్. రైట్ సార్. సార్ ఈ మధ్యల ఆహ్, చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద మూవీస్ కమర్షియల్ యాంగిల్‌లో వస్తున్నాయి అంటున్నారు. ఒక విమర్శ. మన ప్రీవియస్ టైమ్స్‌లో ఎక్కువ మట్టుకు సామాజిక స్పృహ ఉన్న మూవీస్ గాని, సొసైటీ పైన ఇంపాక్ట్ చేయాలనే దృక్పథంతో మూవీస్ తీయాలనే వ్యక్తిత్వం ఉండే నిర్మాతలు గాని, డైరెక్టర్స్ ఉండేవాళ్ళు అంటున్నారు. అంటే ఈ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? లేదండి. అంటే మీకు మొదట్లో మనకి స్వతంత్రం వచ్చింది కాబట్టి, స్వతంత్రం వచ్చిన కొత్తలో హ్మ్. దగ్గర దగ్గర 50 ఏళ్ల వరకు మనం దాని మీద ఆ మూడ్‌లోనే ఉన్నాం. హ్మ్. ఇప్పుడు స్వతంత్రం వచ్చింది. ముందంతా స్వతంత్ర భారతదేశం, దేశాన్ని ఎట్టా బిల్డ్ చేయాలి మీరు సినిమాలు చూడండి. హ్మ్. సినిమాని ఎలా బిల్డ్ చేయాలి, దేశాన్ని ఎలా బిల్డ్ చేయాలనేది ఒక పాటుండేది. యెస్. ఒక 10, 20 ఏళ్ల వరకు, 30 ఏళ్ల వరకు. తర్వాత హ్మ్. 20 ఏళ్ల నుంచి ఈ దేశంలో జరుగుతున్న రుగ్మతల గురించి సినిమాలు తీస్తా ఉండేవాడు. హ్మ్. సో, 50 ఏళ్ళు అయిపోయేసరికి అన్నీ కొంచెం మర్చిపోయి ఇప్పుడు అన్ని ప్రేమలు, గీమలు, దోమలు అని సినిమాలు తీస్తున్నాం. హ్మ్. సో, కొంచెం రొటీన్ దాంట్లోకి వచ్చాం మనం. ఇప్పుడొచ్చేటప్పటికి ఇంకో రకంగా తెస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి హ్మ్. చేంజ్డ్ అవర్ ప్యాటర్న్. మీరు హ్మ్. చూడండి ఆ ప్యాటర్న్ కూడా ఏంటో. హ్మ్. సరే ఇప్పుడు వుమెన్ ఎంపవర్‌మెంటు, ప్రోగ్రెస్ డెవలప్‌మెంట్ అంటారు కదా! నిజంగానే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకా వుమెన్‌కి ప్రాధాన్యత పెరిగిందంటారా? ఎంపవర్‌మెంట్ ఉందంటారా? చాలా పెరిగిందండి. చాలా పెరిగింది. ఇంకా చాలా పెరగాలి. హ్మ్. అంటే బాంబే, గింబే అన్నిట్లో పెరిగిపోయినియి. హ్మ్. మన దగ్గర కూడా పెరిగింది. బట్ నాట్ టు ద ఎక్స్‌టెంట్ ఆఫ్ హ్మ్. అదర్ స్టేట్స్.
హ్మ్. కానీ రీసెంట్ ట్రెండ్స్ చూస్తే చాలా మట్టుకు మూవీస్‌లో హీరోయిన్స్ అనేది కేవలం ఒక యూ నో చిన్న చిన్న రోల్స్ ఇవ్వడం. రీసెంట్‌గా 'పెద్ది' మూవీ కాంట్రోవర్సీ కూడా మీరు చూసుంటారు. అట్లాగే ప్రతి మూవీలో కూడా ప్రాధాన్యత అనేది పెద్దగా లేకుండా ఒక పాటకో, లేకుంటే ఒక రొమాన్స్ సీన్‌కో, లేకుంటే జనరల్ చిన్న పాత్రలు ఇస్తున్నారు. అండ్ దీంట్లో ఇంకో క్రిటిసిజం కూడా ఉంది. అదర్ యాస్పెక్ట్‌లో చూసుకుంటే ఏంటంటే పెరిగింది లైక్ 'సమంత' గారి మూవీ గాని, లైక్ కొంతమంది వుమెన్ లెడ్ క్యారెక్టర్స్ కూడా బాగా వస్తున్నాయి మూవీస్. సక్సెస్ కూడా అవుతున్నాయని అంటున్నారు. సో, మీ అభిప్రాయం ఏంటి సార్ దీనిపైన? అవుతాయండి మామూలు రొటీన్. విజయశాంతి గారు అప్పట్లో ఆవిడ సినిమాలన్నీ శుభమయమే. హ్మ్. విజయలలిత గారు చేశారు, విజయశాంతి గారు చేశారు, హ్మ్. సుహాసిని గారు చేశారు. అట్లా హ్మ్. ఉమెన్ ఓరియెంటెడ్ సినిమా చాలా అందరు వాణిశ్రీ గారు చేశారు, హ్మ్. జయసుధ చేసింది. హ్మ్. ఎంతమంది చేయలేదండి. చేసుకుంటానే వస్తున్నారు. ఇప్పటికి వస్తానే ఉన్నాయి. సమంత ఇప్పుడు కొత్తగా చేసింది. హ్మ్. సో, చేయట్లేదు అనేది కాదు. 'అనుష్క' ఉమెన్ గారు. ఓరియెంటెడ్ సినిమాలు ఉమెన్ ఓరియెంటెడ్ అంతే. హ్మ్. లైక్ ఈ కాస్టింగ్ కౌచ్ గురించి కూడా ప్రతిసారి ఏదో ఒక చిన్న ఇష్యూ అయినప్పుడల్లా ఇది టీవీస్‌లో బాగా డిబేట్ అవుతది. ఫిల్మ్ సార్ ఇండస్ట్రీలోనే. కాస్ట్ ఉమెన్ అనే దాన్ని ఆట వస్తువు అనే సమాజంలో ఉన్నాం మనం. హ్మ్. అన్ని చోట్ల. ఏ సెక్టర్‌లో తీసుకున్నా అది ఉంది. ఇంకెక్కడ లేదా? హ్మ్. అక్కడ కార్పొరేట్‌లో. కార్పొరేట్‌లో హెచ్ఆర్ దగ్గర జరిగేయేంటి? హ్మ్. లేదా వాళ్ళ దగ్గర జరిగేయేంటి? గ్రూప్‌లో జరిగేయేంటి? హ్మ్. ఇయన్నీ మాట్లాడుకుంటా పోతే ఉంటాయి. వాళ్ళ కాస్టింగ్ కోచ్ అని పెట్టలేం కాబట్టి అక్కడ పేరు పెట్టలే. ఎవడో కనిపెట్టి ఎప్పుడో ఎవడో పెడితే దాని గురించి మాట్లాడొచ్చు. ఏమైనా గాని మనకి ఊరికే సినిమా వాళ్ళు ఉన్నారు గాబట్టి, తేరగా ఉన్నారు గాబట్టి మనం మాట్లాడతాం. హ్మ్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీ ప్లేస్. హ్మ్. సో, ఇది తప్పు. దాన్నెవరు సపోర్ట్ చేయట్లా. హ్మ్. దాని మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటున్నాం. చాలా వరకు చేస్తా ఉన్నాం. హ్మ్. ఇప్పుడు చాలా తగ్గిందండి. ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఉంది. లేదని నేను అనను. ఉంది. హ్మ్. బాగా తగ్గింది. చాలా వరకు. యెస్. అంటే సార్ వీక్‌నెస్ అండి. నా వీక్‌నెస్ నా అవసరానికి నేనెళ్తాను. హ్మ్. సో, ఎళ్ళినప్పుడు నేను కాదని ఎందుకు అనాలి అని వాళ్ళంటారు ఆర్గ్యుమెంట్. హ్మ్. సో, ఏది పిచ్చి ముందా? పెళ్లి ముందా? అంటే ఏది ముందో ఇది మనం ఎక్కడ చెప్పగలం. హుహుహు. సార్ మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు సార్? ఈ వయసులో ఇంక హీరోయిన్‌లు ఏం ఫేవరెట్ అండి అంటే బాబు. మీరు వయసులో ఉన్నప్పుడు సార్. మీరు అభిమానించే హీరోయిన్ ఎవరు సార్? చాలా మంది ఉండేవారు. ఎందుకు నాకు 80 ఏళ్ళు. హ్మ్. ఏ సీజన్‌కి ఆ సీజన్‌లో ఒక్కొక్కళ్ళని ప్రేమించేసేస్తా ఉంటాం అంతే కదా! ఆ! అంటే హీరోయిన్‌లు కూడా 10 ఇయర్స్ కంటే స్పాన్ ఉండదు కదండీ! హ్మ్. సో, ఎవ్రీ 10 ఇయర్స్‌కి ఎవరెవరో మారుతా ఉంటారు. మారినప్పుడల్లా మేము షిఫ్ట్ అవ్వాలిగా. రైట్. రైట్ సార్. హీరో సార్. అభిమానించే హీరో ఎవరు? నేను అప్పట్లో ఎన్టీ రామారావు గారేనండి. హ్మ్. తర్వాత కృష్ణ గారు. హ్మ్. ఆ తర్వాతకి చిరంజీవితో నేను చేస్తాను. నేనే చేసా సినిమాలు 2 సినిమాలు. హ్మ్. సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరితో మాట్లాడినా గాని తమ్మారెడ్డి సార్ అంటే అందరూ ఇష్టపడతారు. అంటే ఎవ్వరు గూడా నెగెటివ్ మాట్లాడరు. నెగెటివ్ మాట్లాడడానికి అసలు సాహసం గూడా చేయరు. అందరికి కూడా ఒక గుడ్ విల్ ఉంది. అంటే మీరేం జేస్తారు సార్? చేయలేదని తిడతారు. చాలా మంది తిట్టేవాళ్ళున్నారండి. అంటే మీకు తగలలేదేమో పని కానీ. గట్టుకొని తిట్టేవాళ్ళు వేరు గానీ, ఓవరాల్‌గా చూసుకుంటే ఓవరాల్‌గా మంచి తక్కువ. వ్యక్తి అంటే మన వ్యక్తి అనే భావం ఉంటది. అంటే మిమ్మల్ని కలిసిన వాళ్ళు గాని, మీతో కలవకున్నా గూడా మన వ్యక్తి అనేది ఒక భావన అయితే అందరిలో ఉంది. ఇదెందుకొచ్చిందంటారు? అంటే మీ మీ ఏం మీ లేదు పర్సనాలిటీని మీరు అనలైజ్ చేస్తే. ఎవరొచ్చినా నేను మామూలుగా మాట్లాడతాను అంతే తప్ప బానే ఉంటుంది. అంతకంటే ఏం లేదు. స్పెషల్‌గా నా దగ్గర ఏం క్వాలిటీస్ ఏం లేవు. ఓన్లీ థింగ్ ఈస్ ఎవరొచ్చినా ఏ టైంలో అయినా మాట్లాడతాను. అంత మట్టుకు. హ్మ్. అండ్ నా చేతనైతే నేను ఏదైనా చేసి పెడతా. ఏదో ఒక పని మీద వస్తారు కదండీ! ఎందుకంటే ఐ డోంట్ నో అందరూ నాకు తెలీదు. హ్మ్. వచ్చిన ప్రతి మనిషి నాకు తెలిసిన మనిషి కాదు కదా! వచ్చినప్పుడల్లా ఏదో ప్రాబ్లమ్‌తో వస్తారు. ప్రాబ్లమ్ వస్తే ఐ యూజ్డ్ టు మీన్ హెల్ప్ చేయగలిగిన నా వంతు నేను సాయం ఎలా చేయగలిగితే అలా చేస్తానికి ప్రయత్నం చేసేవాడిని. హ్మ్. సో, అట్లా కొంతమంది నాతో కొంచెం ఇష్టంగా, ప్రేమగా ఉంటారు. అంటే ఫైనల్‌గా సార్ లైక్ మీరు ఇండస్ట్రీకి కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళకు, లేదా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకు మీరిచ్చే మెసేజ్ గాని, సూచనలేమన్నా ఉన్నాయా? సినిమా అంటే వేరు వేరేయి ఉంటాయేనో, లేదంటే డబ్బులు సంపాదించొచ్చు అని వస్తే మాత్రం వేస్ట్ రాకూడదు. డెడికేషన్‌తో విత్ ప్యాషన్ ఎంతో కొంత క్రియేటివిటీ ఉండాలి. హ్మ్. ఉంటేనే రావాలి. హ్మ్. ప్లస్ ఇక్కడికొచ్చినాక కలెక్టివ్ వర్క్ అయితే కావాలి కానీ ఆహ్, ఒకళ్ళ మాటకి లొంగకూడదు. నువ్వు నమ్మింది చేస్తాం. హ్మ్. నమ్మింది కాకుండా ఇప్పుడు పక్క ఎదుటోడిని చూసి చేయటం. ఆ పక్కన 'బాహుబలి' ఆడింది కాబట్టి నేను 'బాహుబలిలాగా' సినిమా తీస్తాను. హ్మ్. 'కల్కి' ఆడితే 'కల్కిలాగా' తీస్తా. ఇటువంటివి కాదు.
హ్మ్. యు క్రియేట్ సంథింగ్ ఎల్స్. 'బాహుబలి' తీస్తే ఇంకోటిది 'క్లియోపాత్ర'ది. హ్మ్. ఈయన 'కల్కి' తీస్తే నువ్వు ఇంకో 'బల్కి'ది. అంతేగాని మళ్ళీ 'కల్కిలాగా' తీస్తే ఎందుకు? ఆయన తీశాడు 'కల్కి' నువ్వెందుకు తీస్తావు? హ్మ్. సో, మోర్ క్రియేటివ్, హ్మ్. మోర్ ఇన్నోవేటివ్ హ్మ్. ఉండాల. హ్మ్. ఏదో కాపీ కొట్టేసి చేద్దాం, లేకపోతే ఆడికేమి రాదు, ఆడికంటే నాకు ఎక్కువ వచ్చని నువ్వు ఎక్కువ ఓవర్ ఎస్టిమేట్ చేసుకుని లోపలికి రావద్దు. బీ ప్యాషన్ అండ్ బీ ఒబీడియంట్, మోర్ డిసిప్లిన్. ఈ అట్రిబ్యూట్స్ ఉంటే డెఫినెట్‌గా సక్సెస్ వస్తదంటారు. 100%. యెస్. అంటే ఓటీటీస్‌ని మీరు సపోర్ట్ చేస్తారా? మనం చేసినా చేయకపోయినా వస్తానండి. ఇప్పుడు జరిగే డెవలప్మెంట్ని ఎవ్వరూ ఆపలేరు. హ్మ్. వెదర్ యూ లవ్ లైక్ ఇట్ ఆర్ డోంట్ లైక్ ఇట్, ఇట్ విల్ హ్యాపెన్. హ్మ్. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. యూ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో జరిగేదాన్ని యాక్సెప్ట్ చేసి మనం దానికి ముందుకెళ్ళాలి తప్ప హ్మ్. దాని మీద మనం ఏదో చేసుకుని గ్రడ్జ్ పెంచుకుంటే మనకేం రాదు. మనం బాధపడతాం తప్ప. హ్మ్. సో ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం, పోదాం పైకి అని. ముందుకు పోవటానికే పోవాలి కానీ వెనక్కి వెళ్ళటానికి ట్రై చేయకూడదు. హ్మ్. ఇందాక మీరు బ్రేక్ తీసుకున్నప్పుడు మా వాళ్ళు ఒక క్వెషన్ అడిగారు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే కొన్ని మూవీస్‌లో బ్లాక్ మనీ తెచ్చి దాన్ని వైట్ చేసుకోవడానికి అంటే మూవీ ఫ్లాప్ అవుతదని ముందే తెలిసి అలాంటి మూవీస్ తీస్తుంటారని. ఇది నిజం ఎట్ట వాస్తవమేనా సార్? బయట అవుతుంది? హ్మ్. చెప్పండి, నాకు తెలీదు. నాకు మొన్న ఏదో ఇట్లాగే నేనే అనుకున్నా. హ్మ్. ఎవరిదన్నా మీలాంటి వాళ్ళది బ్లాక్ మనీ ఉంటే తీసుకెళ్ళి వెయిట్ చేద్దాం అని. తీసుకుని వాడటం వరకు నేను వాడగలను. హ్మ్. బ్లాక్‌ని ఖర్చు పెట్టేయగలను. హ్మ్. మీకు ఇవ్వలేను. అవును. సో, వెయిట్ అవ్వదు మీకు. సినిమాలోంచి డబ్బులు వస్తాయి అంటే ఇప్పుడు ఏ సినిమా థియేటర్‌కెళ్తే డబ్బు రూపాయి రాదు. హ్మ్. ఎక్కడి నుంచి వెయిట్ అవుతుంది మీకు? హ్మ్. ఎలా వెయిట్ అవుతుంది? ఆ చెప్పిన వాళ్ళని అడగండి ఎట్ట వెయిట్ చేయాలో చెప్తే నేను కూడా అదే వ్యాపారం పెడతా. వ్యాపారం పెట్టి నేను సంపాదించుకుంటా. హ్మ్. ఇన్నేళ్ళు సంపాదించలేదు. ఈ అకౌంట్‌లోనే సంపాదిస్తాం. హ్మ్. సరే మీ ఏజ్ 80 ఇయర్స్ అన్నారు. ఇప్పటికి గూడా అదే హెల్తీగా అండ్ ఫేస్‌లో ఆ గ్లో గాని, ఆ యాక్టివ్‌నెస్ ఆ! ఇంత ఇంత ఓపిక గూడా. అంటే ఈరోజు సండే అయినా గాని, లేదా యూజువల్‌గా మీ వర్క్ యాక్టివిటీ చూసుకుంటే ఆ డిసిప్లిన్ ఇప్పటికి సేమ్ ఇన్ని ఇయర్స్‌లో 50 ఇయర్స్ నుంచి చూస్తే సేమ్ ఉంది. ఎట్లా సార్ మిమ్మల్ని మీరు ఎట్లా ఈ మెయింటైన్ చేయడం గాని, ఈ కన్సిస్టెన్సీ ఏం ఎట్లా లేదు. ఉంటుంది? ఏం లేదు, మామూలు రొటీన్ నడిచిపోవటమే. హ్మ్. సో, మనం ఎప్పుడు ఆ స్టేజ్‌కెళ్ళలేదు. ఇప్పుడు ఈ స్టేజ్‌కెళ్ళలేదు. ఇట్లాగ ఉన్నాం, నడిచిపోతుంది. హ్మ్. ఏమైనా స్పెషల్ డైట్ తీసుకుంటారా? లేదండి. నేను 5 సార్లు తింటా రోజుకి. 5 సార్లు. మార్నింగ్ 7:30 కల్లా బ్రేక్‌ఫాస్ట్ చేస్తా. హ్మ్. 11:30కి ఏదో ఒక స్నాక్స్ ఉంటాయి. మళ్ళీ 1:00 భోజనం. మళ్ళీ 4:00 స్నాక్స్. హ్మ్. 7, 8 డిన్నరు. హ్మ్. నైట్ నిద్ర పట్టకపోతే 11కి డబ్బాలు ఎతికితే దొరికితే తింటాం. రైట్ సార్. ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తుంటారా? లేదండి. హ్మ్. వాకింగ్ గాని, ఎక్సర్సైజ్. హ్మ్. మరి బాగా ఫిట్ ఉన్నారు సార్ మీరైతే. చాలా మంది చాలా స్ట్రగల్ అవుతుంటారు జెన్ జిమ్‌కెళ్ళి. జెనెటిక్. అండ్ ఎట్లా సార్ మీరు హౌ డు యూ స్పెండ్ యువర్ టైమ్ డైలీ లెవెల్‌లో? ఏదో ఇట్లాగే ఏదో ఒకటి తగులుతూ ఉంటాను గిరాకీ. స్పెండ్ అయిపోతుంది. హ్మ్. అయిపోతుంది. ఇంట్లో ఉంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు ఏదో ఒకటి. సో నైస్ టాకింగ్ టు యూ సార్. చాలా థాంక్స్. అంటే ఈరోజు మీరు మాట్లాడిన అంశాలు కేవలం మూవీ ఇండస్ట్రీ గురించే కాదు, సమాజం పట్ల గాని, ఈ తరం యువత ఎలాంటి ఆలోచన విధానంని పెంపొందించుకోవాలి అండ్ మీ లైఫ్ కూడా, మీ జర్నీ కూడా డెఫినిట్‌గా ఈ జనరేషన్‌కే కాదు కమింగ్ సెవెరల్ జనరేషన్స్ కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుందని మేము భావిస్తున్నాం. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్. థాంక్ యూ సార్. వెల్కమ్.